చాలా కామన్ పర్సన్ కి మైట్ బి రిటైర్డ్ ఎంప్లాయీ, మైట్ బి ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ ఆర్ ఉమెన్స్ యంగ్ పీపుల్ హూ వాంట్ టు ఎంటర్ ఇన్ టు స్టాక్ మార్కెట్, దే డోంట్ అండర్స్టాండ్ ది నంబర్స్ అండ్ బికాస్ ఆఫ్ సమ్ రికమెండేషన్స్ దే ఆర్ ఎంటరింగ్. ఎవ్రీబడి అండర్స్టాండ్ సర్టన్ బిజినెస్. ఇప్పుడు ఒక టీ స్టాల్ ఉంటుంది, సో బేసిక్ టీ స్టాల్ వాడికి ఇంత కాస్ట్ అవుతుంది, ఇంత ఇన్కమ్ వస్తుంది, అది పెట్టడానికి ఇంత ఖర్చు అవుతుంది. యూ లుక్ అట్ ఎవ్రీ బిజినెస్ ఇన్ దట్ వే. నేను అంటున్నది ఎస్పెషల్లీ స్టాక్ మార్కెట్ వచ్చేటప్పుడు చాలా మంది లిమిటెడ్ నాలెడ్జ్ అదైతే బిగినర్సే ఉన్నారు. కొత్తగా స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలి అనుకునే వాళ్ళకి విచ్ ఈస్ ది ఐడియల్ ఆప్షన్ టు బిగిన్ విత్ మ్యూచువల్ ఫండ్సా, లేకపోతే డైరెక్ట్గా స్టాక్ మార్కెట్లోకి వెళ్ళాలా, లేకపోతే ఇండెక్స్ ఫండ్సా? సో ఐ సజెస్ట్ గో ఫర్ బ్రాడ్. ఒక ఇండెక్స్ ఫండ్ లో పెడుతున్నారు అంటే యూఆర్ జస్ట్ బెట్టింగ్ ఆన్ ది లాంగ్ టర్మ్ ఫ్యూచర్ ఆఫ్ ద కంట్రీ. అండ్ దెర్ ఇస్ అ వెరీ ఫేమస్ కోట్, వార్స్ హ్యావ్ కమ్, plagues have come, terrorist attacks have come, but the index has always gone up. There are so many tips customers would be getting through WhatsApp, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో షూర్ షార్ట్ డీల్ అని చెప్పి కూడా అదే ప్రమోట్ చేసేస్తున్నారు. దే ఆర్ నాట్ సపోజ్ టు బి, బట్ ఇట్స్ హ్యాపెనింగ్ అండ్ పీపుల్ ఆర్ గెటింగ్ ఇన్ టు ట్రాప్. పీపుల్ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ఇట్ ఇస్ అంటే ఒక టిక్కర్ సింబల్ కాదు, అదొక బిజినెస్ అని అండర్స్టాండ్ చేసుకోవాలి. యూఆర్ బయింగ్ అ పోర్షన్ ఆఫ్ బిజినెస్ అనేది మైండ్లోకి వెళ్ళాలి. నేను స్టాక్ మార్కెట్లో వచ్చినప్పుడు ఎంఆర్ఎఫ్ వాస్ 30,000, ఇప్పుడు 1,50,000కి వెళ్ళింది అది. ఓకే, సో దాంట్లో కూడా డబ్బులు చేసుకున్నారు. సో ఇట్ ఈస్ నాట్ దట్ డబ్బులు చేసుకోలేదని కాదు. సో అది ఇప్పుడు దాని తర్వాత 10 ఏళ్ళ తర్వాత 10 lakhsకి వెళ్ళిపోతుంది అది. ఎంఆర్ఎఫ్ అతను ఏంటి అంటే ఈ డజంట్ వాంట్ పబ్లిసిటీ అండ్ హీ సేస్ ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ మీ పే 1.5 lakh అండ్ జాయిన్ మీ, ఐ విల్ మేక్ ఇట్ 10 lakhs టుమారో. వై యూ షుడ్ ఇన్వెస్ట్ ఇన్ ఇండియా అన్న ది పర్ క్యాపిటా జీడిపి మొత్తం ఫుల్ కంట్రీలో స్పెండ్ అయ్యే అమౌంట్ బై పాపులేషన్ ఈజ్ $4,000 ఇండియాది పర్ క్యాపిటల్ జీడిపి. యూఎస్లో పర్ క్యాపిటల్ జీడిపి $85,000. సో మనం 4,000 నుంచి 20,000 వెళ్ళినా కూడా ఎకానమీ 5 times అయిపోతుంది. దట్ ఒక ఆపర్చునిటీ పోతే ఇంకో 10 తర్వాత వస్తాయి. సో డోంట్ రష్ ఇన్ టు సంథింగ్ జస్ట్ బికాజ్ ఇట్ ఈస్ రైజింగ్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ అగైన్. నమస్కారం అందరికీ. Welcome to Money Matters with Loans Paradise. Objective of this podcast is to simplify finance. We are trying to make as much as possible with regards to finance simplified by bringing different guests from different industries and trying to help the business owners, salaried employees and women entrepreneurs and the Gen Zs to make them understand what was finance and how to understand finance in detail, and trying to give as much information as possible. And today we have a very special guest, Raghu Gerimella. Namaskaram sir. Namaskaram andi. Thanks for joining. Thanks for coming for this episode. And Raghu garu is born and brought up from Hyderabad, done his masters in computer science, worked with a software company for a couple of years. He's an expert in stock market and he's a stock broker also, advise so many customers on stock market, and he also registered 2 patents. So let's welcome Raghu. Thanks for coming, and just want to know about you, Raghu. Yeah, thanks for the opportunity andi. Yeah, thank you very much. Yeah, I was actually a BTech software, and then I worked for 3 years in a software company. Okay. Then I entered full time into investing and trading. So and investing and trading I had interest from a very young age. Yeah. So even in college 18 years you started your first investment, yeah. I guess. So from 17-18 I started investing. Okay. And then right through college and even work I used to invest, and generally I had an interest in business from a young age. I used to read the newspaper. Okay. So I used to follow what is generally happening in the country, which is what business is doing well, what business not doing well. And I never used to understand stocks that much. I used to always think ఏదో అది ఒక some ticker symbol, ఏదో some value ఎందుకు పడుతుంది, ఎందుకు పెరుగుతుంది. That was very interesting for me at a young age. So you made it lifeline now. Yeah. So Okay. then I read books about what is stocks, what is business, how to value them. Okay. So then I entered into it full time. Okay. And I think you have registered on your name 2 patents. Just want to know exactly, Raghu garu, ఏంటి ఆ పేటెంట్స్ ఏంటి? అది పెద్ద ఏం లేదులేండి, అది జస్ట్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు సమ్ అంటే సమ్ సాఫ్ట్వేర్ ఇది అనమాట. ఓకే. న్యూ డెవలప్మెంట్ ఇదిలో. సో పార్ట్ ఆఫ్ ది టీమ్ లో వి హావ్ డెవలప్డ్ సమ్ ఇన్ మెమరీ డేటాబేస్ లో ఇది. అచ్చా. అండ్ దెన్ company registers the patent for us, and then they pay you some money also. Okay. So all those things and became my seed capital for starting off on my own.
Oh, great, great. So Raghu Garu, I think you worked with a software company in SAP Labs. Then now you left that job and got into stock market. So what made you? Because from software to stock market, how you got into this line of business? Because Yeah. it's full time now. yeah. So no, none actually on my own వదిలేస్తే I would have started full time at 18 only. Mm-hmm. But realities of life, so I had to have degree. Then Okay. my father told me at least you complete a degree and then we'll see what will happen. Okay. Then I got a job Mhm. and I did it for 3-4 years. And some money I pulled up Mm-hmm. and I was 22, 23 Mhm. and was not married. So the downside was not there for me. So I thought I'll try it for 2-3 years. Mm-hmm. If it works out, it's okay. Otherwise, I'll go back to the job. So that was you were having only, the options. yeah. So the only thing was I had a house in Hyderabad. Okay. So my parents' house. So I was staying with them. So I had no overhead. Mm-hmm. So whatever money, All requirements were taken care. yeah, all requirements were taken care. Mm-hmm. So I was full time. I thought, okay, 2-3 years I'll give myself. Mm-hmm. And నా దగ్గర ఉన్న capital, I'll try to see if it grows or if I can do something. Mm-hmm. And luckily the first 2-3 years were very good for me. Mm-hmm. So then I had a sufficient capital. Mm-hmm. Then I felt there is no need going back and joining the company again. So Okay. I just continued. You're with still the journey. continuing the journey. Oh, great. రఘు గారు, ఐ థింక్ స్టాక్ మార్కెట్ అనగానే చాలామంది చాలా విధాలుగా చెప్తూ ఉంటారు. అంటే కొంతమంది ఒక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ అంటారు, కొంతమంది గ్యాంబ్లింగ్ కూడా అనేవాళ్ళు ఉన్నారు. సో వాట్ వాజ్ యువర్ అవుట్లుక్ అండ్ వాట్ ఈస్ ది మెసేజ్ యూ వాంట్ టు గివ్? Yeah. So first thing is, and you should understand the difference between speculation and investing. So the difference is when you are investing into anything, okay, so you want the asset itself to produce the return. So I'll give you an example. So the thing is, when you are buying a piece of land, so what will you calculate? E land lo I can grow so much of rice, so this will give me so much of income in the first year, second year, third year. I can add coconut plants, from the third year I'll get some income. So depending on your ingenuity, you will calculate, I'll get certain amount of income over a period of time. And appudu I'll decide whether I want to buy that land or not. But if I suppose I have to buy a painting, assuming somebody else will come and give a higher price for that painting, that is the difference between speculation and investment. Investment lo always what you have to see is, you have to see the asset itself and you should see what will the asset give me in return. నేను ఇప్పుడు ఒక హౌస్ కొనుక్కుంటున్నా, ఆ హౌస్ నుంచి నాకు రెంటల్ ఇన్కమ్ కావాలి. సో ఐ విల్ క్యాల్కులేట్, నాకు ఇంత రెంటల్ ఇన్కమ్ వస్తుంది, రిపేర్స్ అయితే ఇంత ఖర్చు అవుతుంది, ఇది అవుతుంది, ఆ పక్కన ఏదో సాఫ్ట్వేర్ టెక్ పార్క్ వస్తుంది, సో నాకు డెఫినెట్గా టెనెంట్స్ ఈజీగా దొరుకుతారు. సో దిస్ ఈస్ అ గుడ్ ఇన్వెస్ట్మెంట్ అని ఐఎమ్ పుట్టింగ్ మై మనీ. అంటే ఆ లెవెల్లో క్యాలిక్యులేషన్స్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ది స్టాక్ మార్కెట్ జరగట్లేదు అంటున్నారా? జనరలీ పీపుల్ కన్ఫ్యూజ్ అయిపోతారు దానికి దీనికి. సో దే సీ అ ప్రైస్ ఆఫ్ 200 రూపీస్, 300 రూపీస్, అది 500 వెళ్తుంది, 600 వెళ్తుంది అది. సో ఆల్వేస్ వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ యూ హ్యావ్ టు సీ ద హోల్ బిజినెస్. సో ఇప్పుడు నేను ఆ ఫుల్ బిజినెస్ కొనుక్కున్నానంటే ఆ బిజినెస్ ఎంత సంపాదిస్తుంది 1 year డౌన్ ద లైన్, 2 years డౌన్ ద లైన్, 3 years డౌన్ ద లైన్, ఆ హోల్ బిజినెస్ ఎంత సంపాదిస్తుంది అన్నది ఇఫ్ యు ఆర్ క్లియర్. అండ్ ఇఫ్ యు ఆర్, అండ్ స్టాక్ మార్కెట్లో దెర్ ఆర్ 4,000 కంపెనీస్. సో యూ డోంట్ హ్యావ్ టు బి రైట్ ఆన్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ చాలా వాటి కంపెనీస్కి వీ డోంట్ నో హౌ టు వాల్యూ దెమ్, వెదర్ ఇట్ ఈస్ వర్త్ 100 crores, 1,000 crores, 10,000 crores, వీ కాంట్ వాల్యూ. But there will be some 100 companies where you can value, saying ee company lo I feel next year, dan tarvata year, dan tarvata year, dan tarvata year it will be very good, and these are the reasons. So at 100 crore I feel this company is very cheap. So you should see the total value of the company, of how much it is selling for. If it makes sense, you have to buy shares in that company, and share is part ownership in a company ante. So share అదేదో సమ్ టిక్కర్ సింబల్, ఏదో సమ్ నంబర్ అలా చూడకూడదు. సో యూ షుడ్ ఆల్వేస్ థింక్, ఇఫ్ ఐ బై ద హోల్ కంపెనీ, ఈజ్ దిస్ మేకింగ్ ఎకనామిక్ సెన్స్ ఆర్ నాట్. సో ఆ అనాలిసిస్ లేకుండా, ఇఫ్ సపోజ్ ఇఫ్ యు ఆర్ థింకింగ్, ఇఫ్ యు ఆర్, మోస్ట్ పీపుల్ చేసే మిస్టేక్ ఇస్ దే జస్ట్ లుక్ అట్ ఇట్ లైక్ సమ్ నంబర్ విచ్ ఇస్ బీయింగ్ కోటెడ్. సో ఇఫ్ సపోజ్ మీరు ఒక ల్యాండ్ కొంటారు, సో వై పీపుల్ మేక్ మనీ ఆన్ ల్యాండ్ వర్సెస్ స్టాక్ మార్కెట్? బికాజ్ ఎవ్రీ డే ఎవడో వచ్చి మీ చెవిలో ప్రైస్ చెప్పడు. ఇప్పుడు సపోజ్ ఎవ్రీ డే వచ్చి మీ దగ్గర ఉన్న ల్యాండ్ ఈరోజు 10 రూపీస్ పెరిగింది, 20 రూపీస్ పెరిగింది, రేపు 100 రూపీస్ పడిపోతుంది అంటే, యూ విల్ హ్యావ్ ఎ టెండెన్సీ టు సెల్ ఇట్ ఆర్ డూ సమ్ ఫూలిష్ థింగ్. But if suppose you look at a business also, stock also, like a company is worth 100 crores today, will it be worth 1,000 crores in 3 years? If it makes sense, a calculation, if it makes sense, you have to buy the stock. Otherwise, search for something which you understand.
Okay. Well, you are trying to tell, okay, do some analysis కరెక్ట్. before investing. అనాలిసిస్ ఆల్సో, మీరు డోంట్ లుక్ ఎట్ ద ప్రైస్ ఆఫ్ ద స్టాక్, Okay. లుక్ ఎట్ ది హోల్ వాల్యూ ఆఫ్ ద కంపెనీ. అజ్యూమ్ యు ఆర్ బయింగ్ ద హోల్ వాల్యూ ఆఫ్ ద కంపెనీ. ఇఫ్ యూ ఫీల్ ది కంపెనీ ఇస్ చాలా మందికి కాంప్లెక్స్ సబ్జెక్ట్ అయిపోతుంది, బికాస్ టుడే యు ఆర్ స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ అండ్ యూ అండర్స్టాండ్ ది నంబర్స్ వెరీ వెల్. చాలా కామన్ పర్సన్కి మైట్ బి ఎ రిటైర్డ్ ఎంప్లాయీ, మైట్ బి ఎ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ ఆర్ ఉమెన్స్, or might be young people who want to enter into stock market, or salaried people, they don't understand the numbers, and because of some recommendations they are entering. So I think that this is a mistake. impacting. But what I feel is everybody understands certain business. ఇప్పుడు ఒక టీ స్టాల్ ఉంటుంది మన గల్లీ ఎండ్లో. సో బేసిక్ టీ స్టాల్ వాడికి ఇంత కాస్ట్ అవుతుంది, ఇంత ఇన్కమ్ వస్తుంది, అది పెట్టడానికి ఇంత ఖర్చు అవుతుంది. యూ లుక్ ఎట్ ఎవ్రీ బిజినెస్ ఇన్ దట్ వే నేను అంటున్నది. సో ఇప్పుడు దెర్ విల్ బి, అదే మళ్ళీ చెప్తున్నాను నేను, దెర్ విల్ బి అ హైటెక్ కంపెనీ విచ్ ఎవరికి దానికి యాక్చువల్లీ నోబడి నోస్ హౌ టు వాల్యూ దట్ కంపెనీ. సంబడి ఈజ్, he can value that company, let him do that valuation. You have to stick to what you understand as a business. So there will be certain businesses which are very very simple. Okay. ఇప్పుడు ఒక బైక్ కంపెనీ, కార్ కంపెనీ, యూ స్టార్ట్ ఆఫ్ విత్ సింపుల్ బిజినెసెస్ ఫస్ట్. అంటే మీకు అర్థమైన, ఎవరికైతే అర్థమైన కంపెనీస్ లో ఇనిషియల్ గా స్టార్ట్ చేయండి అంటారు. ఇప్పుడు చాలా సార్లు ఏమవుతుంది, యు ఆర్ వర్కింగ్ ఇన్ అ కంపెనీ, సో యూ విల్ అండర్స్టాండ్ ది మెకానిక్స్ ఆఫ్ హౌ దట్ కంపెనీ ఇస్ వర్కింగ్, ఎలా ఇది వస్తుంది. సో ఫస్ట్ స్టార్ట్ ఆఫ్ విత్ దట్. మీరు ఓన్ వర్క్ చేస్తున్న కంపెనీ వాల్యుయేషన్ ఎలా ఉంది, మీ దానికి మార్కెట్ క్యాప్ ఎంత ఉంది, ఆ షేర్స్ కొనడం వర్త్ ఇట్టా కాదా, డూ యూ ఫీల్ ద కంపెనీస్ విల్ గ్రో 3 years down the line, 4 years down the line, 5 years down the line, ఎక్కువ సంపాదిస్తుంది అనిపిస్తే యూ ఫస్ట్ స్టార్ట్ ఆఫ్ విత్ ద కంపెనీ ఇన్ విచ్ యు ఆర్ వర్కింగ్. సో అక్కడి నుంచి యూ స్టార్ట్ ఆఫ్ ఫస్ట్ ఇవాల్యుయేటింగ్ వెరీ స్మాల్ సింపుల్ వేలో. ఆటోమేటికలీ యాజ్ యూ గో డౌన్ మీకు ఆ కాంప్లెక్సిటీస్ అన్ని మీకే అర్థం అవుతాయి యాజ్ టైమ్ పాసెస్. బట్ ఇఫ్ యూ ఆర్ ట్రైంగ్ టు ఇవాల్యుయేట్ మేబీ ఒక రిలయన్సో లేకపోతే గూగుల్లో, మైక్రోసాఫ్ట్ ఆన్ day 1, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడి. సో యూ హ్యావ్ టు స్టార్ట్ ఆఫ్ విత్ వాట్ యు నో. లైన్ యు ఆర్ ఇన్, ఆ లైన్ ని ముందు ట్రై చేయండి అంటున్నారు, లేదా ఆ లైన్ ని ఎక్స్పీరియన్స్ చేయండి అంటున్నారు. కరెక్ట్. ఆ లైన్ లో ఉన్న ఆపర్చునిటీస్ ని మీరు చూడండి అంటున్నారు. కరెక్ట్. సో ఇప్పుడు ఒక ఫార్మా కంపెనీలో ఉన్నారు, ఫార్మాకి సప్లయర్స్ ఉంటారు. సో ఫస్ట్ లుక్ ఎట్ దో సప్లయర్స్. ఆ సప్లయర్స్ ఎవరైనా లిస్టెడ్ ఉన్నారా, సో ఆ సప్లయర్ కంపెనీ బాగుందా లేదా, వాడి సర్వీస్ బాగుందా లేదా. సో యూ ఫీల్ ఆ కంపెనీ సప్లయర్ చేస్తున్న ప్రోడక్ట్ ఈజ్ ఇట్ ఫ్యూచర్లో డిమాండ్ ఉంటుందా. సో అది ఉంటే ఆ సప్లయర్ ఫస్ట్ షేర్స్ కొనండి. సో డోంట్ గో ఆఫ్టర్ సంథింగ్ వాట్ యూ డోంట్ నో అట్ ఆల్. సో జస్ట్ లైక్ అదే చెప్తున్నా, మీకు ఒక ఇల్లు ఇచ్చానంటే, మీకు ఒక ఫార్మ్ ల్యాండ్ ఇచ్చానంటే, హౌ విల్ యూ ఇవాల్యుయేట్ దట్. సో బిజినెస్ ని కూడా యూ ఇవాల్యుయేట్ ఎగ్జాక్ట్లీ లైక్ అ ఫార్మ్ ల్యాండ్. సో ఆర్ హౌస్ యు ఆర్ బయింగ్, దానికి క్యాష్ ఫ్లో ఇంత వస్తుంది, ఇంత ఖర్చు అవుతుంది, డస్ ఇట్ మేక్ సెన్స్ టు బై దట్ హౌస్ ఆర్ ల్యాండ్ ఆర్ నాట్. బట్ డోంట్ లుక్ అట్ ఇట్ లైక్ అ సమ్ వాట్ యు కాల్, అది ఇన్కమ్ దాని నుంచి ఏం లేనట్టు. ఇప్పుడు ఒక పెయింటింగ్ ఏదో కొన్ని, రేపు ఇంకోటి ఎవడో వచ్చి హైయర్ ప్రైజ్ ఇస్తాడు, ఆ యాటిట్యూడ్లో వెళ్ళితే you will not you are not doing any science అక్కడ. It is just gambling. ఎస్పెషల్లీ స్టాక్ మార్కెట్ వచ్చేటప్పుడు చాలా మంది లిమిటెడ్ నాలెడ్జ్, అదైతే బిగినర్సే ఉన్నారు. ఇప్పుడు కొత్తగా స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలి అనుకునే వాళ్ళకి విచ్ ఈస్ ది ఐడియల్ ఆప్షన్ టు బిగిన్ విత్? మ్యూచువల్ ఫండ్సా, లేకపోతే డైరెక్ట్గా స్టాక్ మార్కెట్లోకి వెళ్ళాలా, లేకపోతే ఇండెక్స్ ఫండ్సా? ఓకే. సో ఐ థింక్ ఐ సజెస్ట్ గో ఫర్ బ్రాడ్ ఇండెక్స్ ఫండ్. అది కూడా ఎలా అంటే 250 స్టాక్స్ మినిమం ఉండాలి ఆ ఇండెక్స్ ఫండ్లో. సో జీరోదా వాళ్ళది ఒకటి ఉంది, 250 స్మాల్ లార్జ్ క్యాప్ ఫండ్ అని. సో బేసికలీ వాట్ యూఆర్ డూయింగ్ ఇస్ టాప్ 250 కంపెనీస్ ఇన్ ద కంట్రీలో యువర్ మనీ విల్ గో. So it is like almost like buying a piece of land in India. It's also kind of mutual fund only. Yeah, it's a mutual fund. There is a difference between mutual fund and an index fund. Okay. Mutual fund ante enti ante there is an active manager sitting and he is buying and selling stock. Okay. On behalf of you. Acha. Okay. So you are basically entrusting your money to somebody else and he is buying and selling on behalf of you. Okay. Index fund enti ante oka algorithm untundi. Adi em chestundante just డంబ్ అల్గోరిథం. అది టాప్ 200 కంపెనీస్ ఇన్ ఇండియాలో మీ డబుల్ పెట్టేస్తుంది. సో ఇట్ ఈస్ లైక్ ఏంటి అంటే యూఆర్ బెట్టింగ్ ఆన్ ద ఫ్యూచర్ ఆఫ్ ద కంట్రీ అనమాట. ఓకే. సో మ్యూచువల్ ఫండ్ లో ఏమవుతుందంటే అగైన్ దెర్ ఇస్ అ ప్రాబ్లమ్ ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ అ గుడ్ ఫండ్ మేనేజర్. హ్యూమన్ ఇంటర్వెన్షన్. కరెక్ట్. అది గుడ్ మ్యూచువల్ ఫండా కాదా, హ్యూమన్ కరెక్ట్ చేస్తున్నా లేదా, వాడు మిస్టేక్ చేయొచ్చు, ఆ ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి. ఒక ఇండెక్స్ ఫండ్ లో పెడుతున్నారు అంటే యూఆర్ జస్ట్ బెట్టింగ్ ఆన్ ది లాంగ్ టర్మ్ ఫ్యూచర్ ఆఫ్ ద కంట్రీ. అండ్ దెర్ ఇస్ అ వెరీ ఫేమస్ కోట్, వార్స్ హ్యావ్ కమ్, plagues have come, terrorist attacks have come, but the index has always gone up. Oh, okay. So country
ఆల్వేస్ ఇప్పుడు 1970లో చూస్తే దేవర్ సో మెనీ ప్రాబ్లమ్. 1992లో కంట్రీ హ్యాడ్ టు సెల్ గోల్డ్ ప్రాబ్లమ్ వచ్చింది. 2001లో Y2K ప్రాబ్లమ్, అక్కడ 9/11 అటాక్ అయింది. మళ్ళీ 2008లో ముంబై అటాక్ అయింది. సో ఆల్వేస్ దెర్ విల్ బి ఇష్యూస్. 2020లో ఇదేంది. బట్ యూ సీ ఇండెక్స్ ఫ్రమ్ 1970 to now they have given more than 12% return compounded. So yeah, so index will always go because the country is moving forward. So you are basically betting on the country index fund lo తీసుకుంటే. So that is the best strategy for most people. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ అంటే మ్యూచువల్ ఫండ్ లో మళ్ళీ దర్ ఇస్ అ ప్రాబ్లమ్. ఈ ఫండ్ మేనేజర్ పర్ఫామ్ చేయొచ్చు ఒక ఇయర్, అక్కడ పర్ఫామ్ చేయకపోవచ్చు, యూ ఫీల్ ఇది మూవ్ అవ్వట్లేదు అని. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ స్టాక్ కింద అయిపోతుంది. బట్ ఇండెక్స్ ఫండ్ లో పెట్టాము అంటే ఇట్ ఈస్ మచ్ మోర్ సేఫర్. ఫర్ బిగినర్స్ ఇండెక్స్ ఫండ్ ఇస్ ది రైట్ కరెక్ట్. అండ్ బిజినెస్ అండ్ పీపుల్ హూ హ్యావ్ నో టైమ్ టు యాక్చువల్లీ ఫాలో అప్ ఆన్ దేర్ ఇన్వెస్ట్మెంట్స్. Okay. So it is just like buying a piece of a land. Okay. The lowest risk is with index fund, then with mutual fund, then with stock market. Direct stocks, definitely there is very high risk. Okay. Okay. So index fund lo pettukunte you will get about 12% return. Okay. And long term capital gains is 12.5. So it is very good return now. చాలా మంది ఫుల్ టైమ్గా స్టాక్ మార్కెట్లో రావాలనుకుంటున్నారు, లేదా జాబ్ చేస్తూ కూడా ప్యారలల్గా స్టాక్ మార్కెట్లో ఎర్నింగ్ చేయాలి అనుకునే వాళ్ళకి ఐ థింక్ వాట్ ఈజ్ యువర్ అడ్వైస్? అంటే ఈజ్ ఇట్ రైట్ వే యువర్ వర్కింగ్ అట్ ద సేమ్ టైమ్ స్టాక్ మార్కెట్లో యాజ్ ఎ ట్రేడర్ గాను యాజ్ ఎన్ ఇన్వెస్టర్ గాను మీరు యూ కెన్ మేనేజ్ బోత్, ఆర్ లీవ్ దెన్ గెట్ ఇన్ టు దిస్ లైన్? లీవ్ అని అయితే నేను సజెస్ట్ చేయను చాలా మందికి. ఫస్ట్ అట్లీస్ట్ బిల్డప్ సమ్ క్యాపిటల్ అండ్ అంటే get some experience before you enter the market. So don't leave your jobs and think and it will work out. And very rare cases lo and you have to be very lucky. And like a particular అంటే అదే చెప్తున్నా. ఇప్పుడు సపోజ్ పాపం 2020లో if suppose somebody entered the market, 2024లో so last 2.5 years there is no return. So you are completely stuck appudu. So నేను ఎంటర్ అయినప్పుడు మార్కెట్ ఆ ఫస్ట్ 2-3 years was very good. So the market you was entered good. the stock market in 2015 or Yeah, 16 2014-15. So it's been 12 years Yeah, actively 12 in the stock market. Yeah, full time. Oh great. సో ఆ ఫస్ట్ 2-3 years was very good. అంటే అప్పుడు ఏ స్టాక్ కొన్నా రిటర్న్ వచ్చింది. సో అప్పుడు లాట్ ఆఫ్ మిస్టేక్స్ కూడా కవర్ అప్ అయిపోతాయి. those times యా అప్పుడు అందరూ హీరోస్ అప్పుడు. సో ఈ లీన్ పీరియడ్స్ వచ్చినప్పుడు దెన్ యూల్ అండర్స్టాండ్ ఓకే దిస్ ఇస్ ద మిస్టేక్, దిస్ ఇస్ ద మిస్టేక్, దిస్ షుడ్ నాట్ డూ నెక్స్ట్ టైం ఇది అని. సో ఆ పీరియడ్ లో ఎలా ఉంది 2013 ఆ పీరియడ్ లో ఇండియన్ స్టాక్స్ వెరీ లోగా ఉన్నాయి. సో ఎనీథింగ్ యూ బై అప్పుడు రిటర్న్ వచ్చేసింది అనమాట. సో ఆ ఫస్ట్ 2-3 years అప్పుడు క్యాపిటల్ బిల్డ్ అయిపోయింది. సో ఓన్లీ థింగ్ ఇస్ వీ షుడ్ నాట్ మేక్ ఎనీ మిస్టేక్స్ విత్ దట్ క్యాపిటల్ అని ఒక ఇంటెన్షన్ ఉండేది కాబట్టి వీ సర్వైవ్డ్ అనమాట. ఆ లో ఫేజెస్ అన్ని కూడా యూ కుడ్ సర్వైవ్. సో ఇఫ్ యు ఆర్ కేర్ఫుల్ యూ విల్ లెర్న్ అండ్ యూ విల్ ఆల్వేస్ ఫైండ్ ఆపర్చునిటీ. ఆపర్చునిటీ ఆల్వేస్ ఉంటాయి. బట్ బిగినర్ వెన్ వీఆర్ దేర్ మన కాంటాక్ట్స్ ఉండవు. అండ్ ఇప్పుడు కంపెనీస్ వెళ్ళి మేనేజ్మెంట్ మీట్ అవ్వాలి. సో వెరీ డిఫికల్ట్ ఫర్ అంటే యూ టు బ్రేక్ ఇన్ అండ్ గెట్ యాక్సెస్. సో అలాంటి డిఫికల్టీస్ అన్నీ ఇనీషియల్లీ చాలా ఉంటాయి. సో బెటర్ ఆఫ్ అంటే వెన్ యూ ఆర్ అంటే వర్కింగ్ యూ జస్ట్ లెర్న్. ఫస్ట్ ఏంటంటే డోంట్ థింక్ స్టాక్ మార్కెట్ యాజ్ అ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. యూ హ్యావ్ టు బి ప్యాషనేట్ అబౌట్ బిజినెస్, అండర్స్టాండింగ్ బిజినెస్. అంటే వాట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ బిజినెస్, వాట్ టైప్స్ ఆఫ్ బిజినెసెస్ ఆర్ సక్సెస్ఫుల్, వాట్ ఫెయిల్డ్, వై దే ఫెయిల్డ్. సో ఈ ఇంట్రెస్ట్ తోటి మీరు వెళ్ళారు అంటే యూ విల్ నాట్ లుక్ ఎట్ ఇట్ లైక్ సో యూ విల్ ఆల్వేస్ హ్యావ్ ఫన్. యూ బికాజ్ యూ లుక్ ఎవ్రీథింగ్ లైక్ అ బిజినెస్ ఓన్లీ. సో ఇప్పుడు అందులో బిజినెస్ ఆపర్చునిటీ ఉందా, సో యూ గో టు హోటల్ ఎక్కడైనా, సో యూ సింగ్ వీడు ఎంత సంపాదిస్తాడు ఇది అది. సో యువర్ మైండ్ షుడ్ వర్క్ ఆల్వేస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ మచ్ ఈస్ దిస్ పర్టికులర్ అసెట్ వర్త్. ఎవ్రీ అసెట్ని అలా ఇవాల్యుయేట్ చేసే అలవాటు ఉండాలి. సో ఓన్లీ దెన్ యూ విల్ ఫీల్ ఓకే అంటే అంటే యూ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఇవాల్యుయేటింగ్ కంపెనీస్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ దట్ హ్యాబిట్ ఆర్ అంటే బిజినెస్లో పెద్ద ఇంట్రెస్ట్ లేదు బట్ యూ వాంట్ టు మేక్ మనీ అంటే యా ఇట్ ఈస్ రిస్కీ ప్రపోజిషన్ అప్పుడు. సో యూ విల్ ఎండ్ అప్ లూజింగ్ మోస్ట్ లైక్లీ. సక్సెస్ అవ్వచ్చు ఎవరని చెప్పలేం బట్ అంటే ఈ మధ్యన అంటే తెలుసో తెలియకో చాలామంది సోషల్ మీడియా యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతున్నారు. అండ్ దే ఆర్ సో మెనీ టిప్స్ కస్టమర్స్ వుడ్ బి గెటింగ్ త్రూ వాట్సాప్ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో షూర్ షార్ట్ డీల్ అని చెప్పి కూడా అదే ప్రమోట్ చేసేస్తున్నారు. దే ఆర్ నాట్ సపోజ్ టు బి బట్ కరెక్ట్ ఇట్స్ హ్యాపెనింగ్ అండ్ పీపుల్ ఆర్ గెటింగ్ ఇన్ టు ట్రాప్.
సో అంటే హౌ డు యూ సీ అంటే దీనివల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి బికాజ్ డెఫినెట్లీ అదొక ప్రాబ్లం బికాస్ పీపుల్ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ఇట్ ఇస్ అంటే ఒక టిక్కర్ సింబల్ కాదు అదొక బిజినెస్ అని అండర్స్టాండ్ చేసుకోవాలి యూఆర్ బయింగ్ అ పోర్షన్ ఆఫ్ బిజినెస్ అనేది మైండ్లోకి వెళ్ళాలి అంటే ఫ్రమ్ అ యంగ్ ఏజ్ I feel school students, everybody should be taught as when you are buying a piece of a stock, you are buying a portion of a business. You are not buying some random number which is floating around. So you are buying a portion of business and you have to understand the business. So ఆ యాటిట్యూడ్లో when you start looking, ఇప్పుడు నేను I told you 18 years స్టార్ట్ చేశాను. నేను స్టార్టింగ్లో వాల్యూమ్ చార్ట్స్ ఇది చార్ట్స్ ఏవో చూసుకునేవాడిని. ఓకే, ఏమి ఫైనలీ ఏమి యూజ్ అవ్వలేదు నాకు. అంటే ఒక 2-3 years వస్తాయి ఏదో డబ్బులు, మళ్ళీ 1 yearలో అంతా పోతాయి. అంటే వచ్చినప్పుడేమో చాలా ఇంటెలిజెంట్గా మనం ఫీల్ అవుతాం, పోయినప్పుడేమో అయ్యో ఎందుకు పోయే నా మిస్టేక్ కాదు అనిపిస్తుంది. బట్ లాంగ్ టర్మ్ సస్టైనబుల్గా ఇఫ్ యూ వాంట్ టు బీ ఇన్ ద స్టాక్ మార్కెట్, ఇఫ్ యూ డోంట్ సీ స్టాక్ యాజ్ అన్ part of a business, then I don't think it is, and it will work successful. Yeah, it is very difficult, otherwise it will not work. So always evaluate business first. And చాలా సార్లు ఏంటంటే you look at a business annual report చదవండి, don't look at the stock price. ఆ హోల్ బిజినెస్ కొనడానికి మీరు ఎంత ఇస్తాం అనుకుంటున్నారు అని ఒక ఫిగర్ వేసుకోండి. అప్పుడు వెళ్ళి స్టాక్ మార్కెట్ ప్రైస్ చూసి మార్కెట్ క్యాప్ చూడండి. యూ విల్ బి రియల్లీ షాక్డ్ చాలా సార్లు. అంటే యూ విల్ ఫైండ్ కంపెనీస్, ఐఎమ్ గివింగ్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పిఎఫ్సి అనే స్టాక్ 10% డివిడెండ్ ఈల్డ్ ఇచ్చేది, అండ్ ఇట్ వాజ్ అర్నింగ్, యూఆర్ గెటింగ్ ద కంపెనీ ఫర్ 2 times ఎర్నింగ్స్. అంటే 30,000 crore మార్కెట్ క్యాప్, ప్రాఫిట్ 15,000 crores ఉండేది, అండ్ డివిడెండ్ ఈల్డ్ వాడు 3,000 crores ఇచ్చేవాడు. అంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ మీకు 6-7% వస్తుంటే ఆ షేర్ కొంటే 10% డివిడెండ్ ఈల్డ్ వచ్చేది ఆ స్టాక్. సో మీకు ఏంటి అంటే ఇఫ్ సపోజ్ దాన్ని ఒక 100 rupees 200 rupees అని చూసి అలవాటు ఉండడం వర్సెస్ ఫండమెంటల్లీ డిగ్ త్రూ చేస్తే ఇలాంటి కంపెనీస్ దొరుకుతాయి మీకు. సో యూ జస్ట్ హ్యావ్ టు బై సచ్ కంపెనీస్ విచ్ యూ ఫీల్ ఆర్ ష్యూర్ షాట్ విన్నర్స్ అండ్ స్టిక్ విత్ దెమ్ అంతే. అండ్ దాని తర్వాత 7-8 times పెరిగింది. సో ద వన్ మెసేజ్ యూ వాంట్ టు గివ్ హియర్ ఇస్ రాదర్ డిపెండెంట్ ఆర్ డిపెండ్ ఆన్ సోషల్ మీడియా ఆర్ సమ్ టిప్స్, హ్యావ్ సమ్ బేసిక్ డ్యూ డెలిజెన్స్, కరెక్ట్, ఆర్ అండర్స్టాండ్ దట్ బిజినెస్. టిప్ వచ్చి మీకు సారీ ఫర్ స్టాపింగ్, బట్ ఒక టిప్ లో డాక్టర్ రెడ్డి కొనుక్కోండి, ఇట్ విల్ ఇంక్రీస్ 30% అని టిప్ వచ్చింది అనుకోండి. సో వాట్ యూ డూ ఇస్ డాక్టర్ రెడ్డి వెళ్ళండి ఫస్ట్, మనీ కంట్రోల్లో ఎక్కడికో, స్టాక్ ప్రైస్ చూడకండి, జస్ట్ సీ వాట్ ఈస్ ద ప్రాఫిట్ ఆఫ్ ద కంపెనీ, వాట్ ఈస్ ద బ్యాలెన్స్ షీట్ చూడండి, అసెట్స్ ఎంత ఉన్నాయి అవి చూడండి, ఆ కంపెనీకి ఎంత ఇద్దాం అనుకుంటున్నారు మీరు అనేది మైండ్లో పెట్టుకోండి ఒకటి. దాని తర్వాత వెళ్ళి మీరు స్టాక్ ప్రైస్ చూసి మార్కెట్ క్యాప్ చూడండి. సపోజ్ ఇఫ్ ది మార్కెట్ ప్రైస్ ఇస్ లెస్ దెన్ వాట్ యూ ఫీల్, యూ గో అండ్ బై ఇట్. ఇట్ ఈస్ జస్ట్ లైక్ బయింగ్ అ పీస్ ఆఫ్ యాపిల్. ఇప్పుడు ఆ యాపిల్ 100 rupees వర్త్ అని అనిపించింది, మీరు వాడిని అడిగితే వాడు 200 rupees అన్నారు అనుకోండి, యూ విల్ సే ఓకే నాట్ ఇంట్రెస్టెడ్. బట్ అదే యాపిల్ వాడు మీకు 100 rupees అన్నది వాడు 60 rupeesకి ఇస్తాను అన్నాడు అనుకోండి, మోర్ అట్రాక్టివ్. సో ఓన్లీ థింగ్ వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ ఆ యాపిల్ ఇస్ ఇట్ సెల్లింగ్ ఫర్ 60 ఆర్ 200 అన్నది చూడాలి, అండ్ వాట్ యూ ఫీల్ ఇస్ ద వాల్యూ ఫర్ దట్ యాపిల్, వాట్ యూ వాంట్ టు గివ్ టు దట్ యాపిల్. So that itself, and stock market lo there are so many apples which will sell for 60 which are worth 100. So many companies will tell those. So you have to just keep on searching. Might be apple, might be orange also, might be banana also, but and అప్పుడప్పుడు ఏమవుతుంది, యాపిల్ లోపల కులిపోయి కూడా ఉంటుంది. మనకి పైన అది 100 రూపీ వర్త్ అనిపిస్తుంది, బట్ 60కి ఇచ్చేయడానికి రెడీగా ఉన్నాడు, వీ ఫీల్ 60కి చీప్ గా వచ్చిందని, బట్ లోపల కులిపోయి కూడా ఉండొచ్చు అది. సో ఆబ్వియస్లీ ఇలాంటివి కూడా చాలా అవుతాయి, బికాస్ దేర్ ఆర్ అంటే థింగ్స్ విచ్ యూ డోంట్ నో, బియాండ్ యువర్ కంట్రోల్ చాలా ఉంటాయి. బట్ ది థింగ్ ఇస్ ఆ యాటిట్యూడ్, ఆ అప్రోచ్ ఉంది అంటే మిస్టేక్స్ ఆర్ మినిమైజ్డ్. సో ఇఫ్ మిస్టేక్స్ ఆర్ మినిమైజ్డ్, ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ ఇంక్రీజ్ అయిపోతుంది. ఓకే, చలో వాలిడ్ పాయింట్ సార్. అండ్ ఎస్పెషలీ ఈ మధ్యన తెలుసో తెలియకో యంగర్ జనరేషన్, ఈవెన్ సంబడి హూజ్ ఇన్ ది బిజినెస్, లేకపోతే డాక్టర్స్ను కూడా నేను చూడడం జరిగింది పర్సనల్గా. డాక్టర్స్ కానీ లేకపోతే వెల్ క్వాలిఫైడ్ గైస్ ఆల్సో గెటింగ్ ఇన్ టు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్. నోయింగ్లీ అన్నోయింగ్లీ దే ఆర్ గెటింగ్ ఇన్ టు ట్రాప్. దే ఆర్ నాట్ making money, and also there are many times the probability of loss is also very high. So what was the reason? Because even there are so many campaigns even done from the stock brokers also, even banks are also promoting to be careful, but still they are getting into addicted towards future and options. What was the reason? And ఎందుకంటే
తెలుసో తెలియకో ఎంటర్ అయిపోతున్నారు అండ్ టన్స్ ఆఫ్ మనీ ఐ థింక్ Yeah. పీపుల్ ఆర్ లూజింగ్ ఇట్. యా దేర్ ఇస్ అంటే దాంతో ఇప్పుడు ఇట్ ఈస్ అంటే వెరీ వెరీ అట్రాక్టివ్ కదా. సో ఫ్యూచర్ అనే ఆప్షన్తో ఏంటి యువర్ గెట్ అంటే ఒక స్టాక్ ఉందనుకోండి, యువర్ గెటింగ్ లెవరేజ్ ఆల్మోస్ట్ 5 times 6 times వస్తుంది. సో అంటే సపోజ్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్ ఈజ్ ఈక్వల్ టు స్టాక్ మార్కెట్ గ్యాంబ్లింగ్, కెన్ ఐ కాల్ దిస్? యా ఇన్ అ వే యూ కెన్ సే దట్. ఓకే, బేసికలీ గ్యాంబ్లింగ్ organize. ఎందుకు అంటున్నాను అంటే ఇఫ్ సపోజ్ యూఆర్ బయింగ్ అ ఫ్యూచర్ ఆఫ్ అ కంపెనీ ఆర్ ఆప్షన్, యూఆర్ అంటే ఇది ఎలా ఉంటుంది అంటే ద వెరీ ఫన్నీ కోట్ గివెన్ బై రాకేష్ జుంజున్వాలా. సో he used to say if suppose दारू पी के मैं घर जाता हूँ रात में, मेरी बीवी गुस्सा होगी, कितना गुस्सा होगी मेरे को भी नहीं पता है. సో మార్కెట్ కూడా అలాంటిదే అనమాట. డైరెక్షన్ తెలుసు అందరికి, ఎంత డైరెక్షన్ పెరుగుతుంది అన్నది ఎవరికి తెలీదు. ఓకే, సో అది ఈ రోజు రావచ్చు, 1 week తర్వాత రావచ్చు, 1 month రావచ్చు. సో ఫ్యూచర్ అనే ఆప్షన్లో ఏమవుతుందంటే ఈ మంత్ లో ఇంత గెయిన్ వస్తుంది అని యువర్ బెట్టింగ్ అనమాట. సో ఫ్యూచర్ అనే ఆప్షన్లు ఎలా ఉంటాయంటే కాంట్రాక్ట్స్ ఆర్ ఫర్ క్యాలిక్యులేటర్ రిస్క్ తీసుకుంటున్నాను అంటారు. అదే వీక్లీ కాంట్రాక్ట్, మంత్లీ కాంట్రాక్ట్. సో యూ ఫీల్ అంటే మా వైఫ్ కి ఇంత గుస్సా వస్తుంది అని మీరు బెట్ చేస్తున్నారు. ఆ రోజు ఏదో హ్యాపీ మూడ్ లో ఉండి కోపమే రాకపోవచ్చు, సో నెక్స్ట్ మంత్ కోపం రావచ్చు. సో సో ఆ డైరెక్షన్ కరెక్టే, మీరు అనుకున్నది పెరుగుతుంది అని. ఈ మంత్ పెరగకుండా నెక్స్ట్ మంత్ పెరిగింది అనుకోండి, సో యూ లూజ్ ఆల్ యువర్ మనీ దిస్ మంత్. సో ఫ్యూచర్ అండ్ ఆప్షన్ కాంట్రాక్ట్స్ ఆర్ monthly contracts. Yeah, so they are fixed time contracts anamata. So maybe you might be right in the direction of the stock, you might be right it will increase, but you don't know how much it will increase this month. So that is the problem with future and option anamata. So you are trying to predict how much percentage will the stock increase this month, this week. So akkada problem vastundi anamata. So instead of that, if you just buy the stock, సో అప్పుడు మీ దగ్గర ఏంటంటే ఈ మంత్లీ కాంట్రాక్ట్లో ఆఫ్టర్ ద మంత్ గెయిన్ వస్తే మీకు ఏమీ రాదు, 1 rupee కూడా రాదు, బికాస్ కాంట్రాక్ట్ ఇస్ ఓన్లీ ఫర్ దట్ మంత్. సో ఆ గెయిన్ ఆ మంత్లో వస్తేనే మీకు డబ్బులు వస్తాయి. సో ఇఫ్ సపోజ్ యూ బై ద స్టాక్ కొనుక్కుంటే యువర్ డైరెక్షన్ ఇస్ రైట్, ఇఫ్ యువర్ ప్రూవెన్ రైట్ యూ విల్ గెట్ మనీ నెక్స్ట్ మంత్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ మంత్. సో అంతలా చేయాలి అంటే యూ కెన్ బై త్రూ లెవరేజ్, బట్ ట్రై టు బై ద స్టాక్ రాదర్ దాన్ గోయింగ్ టు ఫ్యూచర్ అన్ ఆప్షన్. డోంట్ అండ్ అది ఇంకో ప్రాబ్లం ఏంటంటే రేపు ఏమవుతుంది అన్నది. ఇప్పుడు రేపు ట్రంప్ టారిఫ్ అనౌన్స్ చేయొచ్చు, ఇంకోటి ఏదో అనౌన్స్ చేయొచ్చు. సో పెరగాల్సిన స్టాక్ కూడా ఈ మంత్ నెక్స్ట్ మంత్ పెరగకపోవచ్చు. సో యూ మైట్ బి రైట్. యా, సో ఇది ఏంటంటే దెర్ ఇస్ సమ్ అదర్ అన్సర్టనిటీ వల్ల స్టాక్ మార్కెట్ పెరగకపోవచ్చు, ఈవెన్ దో దెర్ ఇస్ వాల్యూ ఇన్ ద స్టాక్. సో అది ఎప్పుడు పెరుగుతుంది అనేది ఎవరికి తెలీదు, బికాస్ దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్, సో మెనీ థింగ్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ the sentiment at a point of time. So betting it nth percentage in this month is very risky. So that is why you feel it is like gambling anamata. So if you understand that part, that you are trying to bet how much percentage in this month, then you will automatically feel buying the stock is better. And if you really want that, take a leverage position in the stock, that is better. MTF products వచ్చాయి, so own the stock, that is what I say. And ఇంకొక ప్రాబ్లం ఏంటి, ఫ్యూచర్ ఆప్షన్లో ఫిక్స్డ్ కాంట్రాక్ట్ సైజెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక కంపెనీలో నేను ఒక షేర్ కొనుక్కోవచ్చు, 1000 shares కొనుక్కోవచ్చు. బట్ ఆప్షన్స్ కాంట్రాక్ట్లో యు ఆర్ ఫోర్స్డ్ టు బై 1000 shares. సో ద కాంట్రాక్ట్ సైజ్ ఇస్ ఫిక్స్డ్, క్వాంటమ్ ఆఫ్ రిస్క్ ఆస్కో పెరిగిపోతుంది మీది. సో ఇక్కడ ఏమవుతుంది, 1000 shares నేను కొంటే ఓకే ఈ మంత్ పెరగదు పడిపోతుంది అనిపిస్తే మీరు 20 shares లేకపోతే 200 shares అమ్మేయచ్చు. సో 800 మీ హోల్డింగ్ ఉంచుకుంటారు, 200 అమ్మేసుకుని యూ కెన్ ప్రొటెక్ట్ ద పొజిషన్. బట్ ఫ్యూచర్ అన్ ఆప్షన్లో ప్రాబ్లం ఏంటంటే ఆ ఫుల్ 1000 పెట్టుకోవాలి, లేకపోతే ఏమీ పెట్టుకోవాలి. సో ద హోల్ రిస్క్ మొత్తం అమ్మేయాలి. సో పార్షియల్ ఓనర్షిప్ అనేది మీకు ఉండదు ఆ కాంట్రాక్ట్లో. సో దానివల్ల ఫస్ట్ ఇస్ రిస్క్ ఇస్ హయ్యర్, అండ్ ఈవెన్ దో యూ ఫీల్ ఓకే కొంచెం అమ్ముకుని ఐ విల్ ట్రై టు ప్రొటెక్ట్ ద కాంట్రాక్ట్ అంటే అది కుదరదు. సో ఈ 2 reasons వల్ల ఏమవుతుంది అంటే యూ ఎండ్ అప్ లూజింగ్ మనీ అనమాట. సో బెటర్ డోంట్ గో ఫర్ దట్, బై ద సేమ్ స్టాకే కొనుక్కోండి మీరు. మీకు ఇఫ్ యు ఆర్ సో పాజిటివ్ ఆన్ ద మూవ్మెంట్ ఆఫ్ ద స్టాక్, బై ద సేమ్ స్టాక్. ఓకే. అండ్ ఇంకో విషయం సార్ రఘు గారు, అంటే చాలామంది స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్స్ స్టాక్ ప్రైస్ని బేస్ చేసుకుని ఇది మంచి స్టాక్, ఇది పెన్నీ స్టాక్ అని చెప్పి డిసైడ్ చేస్తుంటారు. ఇప్పుడు 10 rupees స్టాక్ అనేది పెన్నీ స్టాక్, ఇది మంచిది అనే వాళ్ళు కూడా ఉన్నారు. 5000 స్టాక్ చాలా కాస్ట్లీ స్టాక్, ఇది ఇంకా ఫర్దర్గా గ్రో అవ్వదని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. సో దీన్ని ఎలా చూడాలి, అండ్ వాట్ ఈస్ యువర్ అడ్వైస్ బేసిస్ ఆన్ ప్రైజింగ్ ఇఫ్ సంబడి వాంట్ టు టేక్ డెసిషన్స్? ఇప్పుడు బేసిస్ మీద ప్రైజింగ్ కూడా చాలా మంది డెసిషన్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు స్టాక్ మార్కెట్లో. సో అలాంటి వాళ్ళకి మీ అడ్వైజ్ ఏంటి?
అదే దట్ ఈస్ రాంగ్ థింగ్ టు లుక్, ఎందుకంటే యూ హ్యావ్ టు లుక్ అట్ ద వాల్యూ ఆఫ్ ద కంపెనీ. ఓకే. సో ఇప్పుడు 100 షేర్స్ ఉండి ప్రైస్ 10 ఉండొచ్చు, 1 షేర్ ఉండి ప్రైస్ 100 ఉండొచ్చు, అది 1000 ఉండొచ్చు. ఎస్కాట్ ప్రైస్ ఐ థింక్ ఇట్ ఇస్ వన్ ఆఫ్ ది కాస్ట్లీయెస్ట్ ఎంఆర్ఎఫ్ 1 lakh పైన ఉంది ఎంఆర్ఎఫ్. వాళ్ళు ఎప్పుడు స్ప్లిట్ చేయలేదు. అంటే ఇప్పుడు బేసికలీ ఏమవుతుందంటే కంపెనీ మీరు పెట్టినప్పుడు 100 crores వర్త్, అందరికి మీరు 100 షేర్స్ ఇచ్చారు ఇనిషియల్లీ. సో మీరు కంపెనీ పెరుగుతుంటే జనరల్లీ కంపెనీస్ న్యూ షేర్స్ ఇష్యూ చేస్తారు, లేకపోతే బోనస్ షేర్స్ ఇస్తారు, స్ప్లిట్ చేస్తారు, లేకపోతే బోనస్ షేర్లు ఇచ్చి హాఫ్ చేస్తారు. ఎంఆర్ఎఫ్ ఓనర్ సమ్హౌ డిడ్ంట్ వాంట్ టు స్ప్లిట్ హిస్ షేర్ అన్నమాట. సో ఆ ఉన్నది సిన్స్ ఇన్సెప్షన్ అలా. సో అతను బయటికి రాడు, అసలు ఎలా ఉంటాడో ఎవరికి తెలీదు, న్యూస్ పేపర్ లో కూడా ఆయన ఫోటో రాదు. సో ఈజ్ అ వెరీ లోకీ గై అండ్ ఈ డజంట్ వాంట్ అంటే స్పెక్యులేషన్ ఇన్ స్టాక్. సో ఇంకోటి ఏమవుతుందంటే 1 lakh ఉంది అనుకోండి, చాలా తక్కువ మంది విల్ గో అండ్ పార్టిసిపేట్. అండ్ 1 lakh ఎవరైనా షేర్ పెట్టుకుంటే దే వర్ ట్రైంగ్ టు హోల్డ్ ఇట్ ఫర్ అ లాంగ్ పీరియడ్. సో ఎంఆర్ఎఫ్ పర్సన్స్ విత్ దీస్ people who are really interested in joining my company in this journey for a long period of time, only they will come and join me. ఈ ట్రేడింగ్ చేసేవాళ్ళు, ఈ రోజు కొని రేపు అమ్మేసేవాళ్ళు, I don't want that kind of activity. So he's very clear on that I don't want extra attention because of the stock price. If somebody is investing now, you gave an example of MRF tiles గురించి మీరు ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఇప్పుడు somebody who is investing in MRF, so will he make money? 1 lakh rupees is what this stock నేను స్టాక్ మార్కెట్లో వచ్చినప్పుడు ఎంఆర్ఎఫ్ వాస్ 30,000, ఇప్పుడు 1,50,000కి వెళ్ళింది అది. ఓకే. సో దాంట్లో కూడా డబుల్ చేసుకున్నారు. సో ఇట్ ఈస్ నాట్ దట్ డబుల్ చేసుకోలేదని కాదు. సో అది ఇప్పుడు దాని తర్వాత 10 ఏళ్ల తర్వాత 10 lakhsకి వెళ్ళిపోతుంది అది. సింపుల్ థింగ్, బర్క్షైర్ హ్యాత్వే, వారన్ బఫే అది ఉంది కదా, ద స్టాక్ ప్రైస్ ఇస్ $1 million. హీ హాజ్ నెవర్ స్ప్లిట్ $1 million. సో ఇప్పుడు సపోజ్ ఐఎమ్ నాట్ షూర్, million or 250,000 or something like that. It is more than $100,000. So అంటే you need a minimum capital of 1 crore to invest 1 share in that company. So and అది 1000 నుంచి 2000 నుంచి 3000 at every place people thought it was split చేయమని. But he said I don't want people to speculate on my stock. So he didn't split the stock. The same with MRF అన్నమాట. Okay. సో ఒక్కొక్కరు ఒక్కొక్క అప్రోచ్. అంటే some investors feel I want even the smaller guy to be able to afford my share. సో దట్ వాస్ ధీరుభాయ్స్ ఫిలాసఫీ. సో 2000 దాటేటప్పుడు స్ప్లిట్ చేసేవాడు షేర్ని, ఎందుకంటే హీ వాంటెడ్ ఎవ్రీ కామన్ మ్యాన్ టు జాయిన్ మీ ఇన్ దిస్ లైన్ ఆఫ్ బిజినెస్ అండ్ ఐ వాంట్ టు క్రియేట్ వెల్త్ అండ్ ఐల్ డిస్ట్రిబ్యూట్ ద వెల్త్ విత్ ఎవ్రీబడి. దట్ ఈస్ వాట్ హీ టోల్డ్ ఇన్ షేర్ హోల్డర్ మీటింగ్స్. సో ఎంఆర్ఎఫ్ అతను ఏంటి అంటే హీ డజంట్ వాంట్ పబ్లిసిటీ అండ్ హీ సేస్ ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ మీ పే 1.5 lakh and join me. ఐ విల్ మేక్ ఇట్ 10 lakhs tomorrow. సో ఈచ్ పర్సన్స్ ఒక్కొక్క అప్రోచ్. అది ప్రమోటర్స్ విష్ అది. సో ఇంకొకటి సార్, ఐ థింక్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. చాలామంది ఈ మధ్యన లేకపోతే మార్కెట్ ఈస్ గుడ్, మార్కెట్ చాలా బాగున్నప్పుడు కూడా ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటుంటారు. అంటే ఒక ఆపర్చునిటీ లాస్ అవుతున్న ఫాస్ట్గా ఎంటర్ అయిపోవాలి, లేదంటే ఐ విల్ బీ లూజింగ్ ది ఆపర్చునిటీ అని చెప్పి పుష్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. లేకపోతే ఏమైనా టిప్స్ కూడా వస్తూ ఉంటాయి. సో అలాంటప్పుడు హౌ టు హ్యాండిల్ ఇట్, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్? ఐ థింక్ అది జనరల్ ప్రాబ్లమ్ ఫర్ అంటే జనరల్ ఆల్ స్ట్రీమ్స్ ఆఫ్ లైఫ్ లో ప్రాబ్లమే అది, నాట్ జస్ట్ స్టాక్ మార్కెట్. అదే ఉంటుందా స్టాక్ మార్కెట్ లో నిజంగా ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనేది? షూర్ డెఫినెట్లీ, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అది ఆపర్చునిటీ లాస్. కరెక్ట్. సో ఇప్పుడు సపోజ్ 100 లో ఆపర్చునిటీ పోతే ఇంకో ఆపర్చునిటీ వస్తుందా రాదు అని ఫీలింగ్. బట్ స్టాక్ మార్కెట్ ఇస్ ఆల్వేస్ ప్రూవెన్ దట్ ఒకటి పోతే ఇంకో 10 వస్తాయి తర్వాత అని. సో వన్ థింగ్ ఇస్ హిస్టరీ హ్యాస్ ఆల్వేస్ ప్రూవెన్ దట్ ఒక ఆపర్చునిటీ పోతే ఇంకో 10 తర్వాత వస్తాయి. సో డోంట్ రష్ ఇన్ టు సంథింగ్ జస్ట్ బికాస్ ఇట్ ఈస్ రైజింగ్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ అగైన్. సో దెర్ ఆర్ సర్టన్ టైమ్స్ వెర్ యూ హ్యావ్ టు యాక్ట్ ఫాస్ట్. వెన్ ఏదైనా ఇప్పుడు కోవిడ్ టైంలో దాంట్లో అన్ని క్రాష్ అయిపోయి మొత్తం ఇదవుతున్నప్పుడు అప్పుడు ఇంకా పడుతుందేమో, రేపు ఇంకా ఏదో అవుతుందని భయపడితే ఆపర్చునిటీ లాస్ అది. సో అది ఇట్స్ అ వెరీ డెలికేట్ బ్యాలెన్స్ ఆఫ్ రిస్క్ అండ్ రివార్డ్ అనమాట. సో ఆ ఫోమో చేస్తున్నప్పుడు యూ షుడ్ బి వెరీ క్లియర్, నేను ఇచ్చిన ప్రైస్ స్టాక్కి 2 years డౌన్ ద లైన్ ఐ విల్ బి ఫైన్ అని. సో దాని తర్వాత అది పడినా అది ఇమ్మీడియట్లీ పెరిగినా యు ఆర్ నాట్ ఇంపాక్టెడ్. సో ఇప్పుడు ఎలా అవుతుంది అంటే యూ బై అ స్టాక్ ఈరోజు, యూ థింక్ ద కంపెనీ ఈజ్ వెరీ చీప్లీ వాల్యూడ్, 100 rupees కొన్నారు, రేపు ఇంకోటి ఏదో ఇట్ మే కమ్ టు 80. ఇట్ మీన్స్ నథింగ్ because you felt at 100 it was cheap. Okay. So it has come to 80 అనుకోండి, you should only analyze
డిడ్ ఎనీథింగ్ చేంజ్ ఫ్రమ్ మై అసంప్షన్స్ అని. ఇప్పుడు నేను అజ్యూమ్ చేసుకున్నది ఏంటి, ఇది 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 అయితే బిజినెస్ ఇలా గ్రో అవుతుందని. ఆ అజంప్షన్స్ యాజ్ లాంగ్ యాజ్ ఇట్ ఈస్ మీటింగ్, అది 80కి రానివ్వండి, 70కి రానివ్వండి, 60కి రానివ్వండి, యాజ్ లాంగ్ యాజ్ దోస్ అజంప్షన్స్ ఆర్ ట్రూ అండ్ యూ ఫీల్ ఓకే ఇవన్నీ ఇదై కంపెనీ విల్ ఎర్న్ 2-3 years బాగానే సంపాదిస్తుంది అని, యూఆర్ ఫైన్. అప్పుడు ఇంకా కొనుక్కోవాలి. బట్ సపోజ్ ఇప్పుడు 60కి అప్పుడప్పుడు పడినప్పుడు ఏమవుతుందంటే అజంప్షనే మారిపోతుంది. ఇప్పుడు ఏఐ వచ్చింది, ఏఐ వచ్చి బేసిక్ మన ఇండస్ట్రీలో వైబిలిటీ పోయింది అనుకోండి నాది. ఇప్పుడు నేను సపోజ్ సమ్ వాట్ యు కాల్ డ్రాయింగ్ కంపెనీలో ఉన్నాను, ఇప్పుడు ఏఐ ఇస్ కమింగ్ అండ్ ఆ డ్రాయింగ్ అన్ని అది చేసేస్తుంది. సో నా అజంప్షన్ దట్ డ్రాయింగ్ స్కిల్ విల్ బి వాల్యూ 2 years, 3 years, 4 years డౌన్ ద లైన్ ఇట్ సెల్ఫ్ ఇస్ గాన్. సో అప్పుడు ఏంటి, దెన్ అప్పుడు 60కి పడినప్పుడు దట్ ఇట్ ఈస్ బెటర్ టు ఎగ్జిట్ అట్ 60. సో ఆల్వేస్ ఏమనుకోవాలంటే వెన్ యూ ఎంటర్ అ స్టాక్, దీస్ ఆర్ మై అజంప్షన్స్ ఐ హ్యావ్ టేకెన్ అండ్ ఎంటర్డ్ ద స్టాక్ అజ్యూమింగ్ ఇట్ విల్ గ్రో లైక్ దిస్ ఇన్ నెక్స్ట్ 3 years. ఆ అజంప్షన్ మీట్ అవుతుందా లేదా అని పీరియాడికలీ చెక్ చేసుకుంటూ ఉండాలి మీరు. సో ఇప్పుడు 60కి వచ్చింది అనుకోండి, ఇఫ్ ఆల్ దట్ అజంప్షన్స్ ఆర్ మెట్, దెన్ యూ హ్యావ్ టు స్టిల్ హోల్డ్. And if you have money, you still buy at 60 because it is a better opportunity appudu. But a assumption, if it is going somewhere wrong and there is a new technology, inkokati edo vachi a business unviable అయిపోతుంది అనుకోండి, it is just like car వచ్చినప్పుడు హార్స్ కార్ట్ బిజినెస్ అన్వైబుల్ అయిపోయింది. సో ఆ ఇది యూ హ్యావ్ టు ఆల్వేస్ కీప్ అనలైజింగ్ అనమాట. ఆ బిజినెస్ నేను ఇన్వెస్ట్ చేసింది ఎనీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా దాంట్లోకి అని. యాజ్ లాంగ్ యాజ్ ఆ ప్రాబ్లమ్స్ లేదు అండ్ అర్నింగ్స్ పెరుగుతున్నాయి బాగానే ఉంటే యూ నీడ్ నాట్ వరీ. పడితే ఇంకా కొనుక్కోవాలి అప్పుడు. సో అప్పుడు ఎలా అంటే అప్పుడు యూ హ్యావ్ టు బై మోర్. సో ఆ ఇది యూ హ్యావ్ టు బి వెరీ క్లియర్ అనమాట. అండ్ ఆల్వేస్ రిస్క్ రివార్డ్ చూసుకుంటూ ఉండట ఎట్ ఎవ్రీ పాయింట్. ఇంత నేను స్టేక్ చేస్తున్నాను, వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ మై అసంప్షన్ గోయింగ్ రాంగ్. సో దెర్ ఈస్ ఆల్వేస్ అన్ ఇది ఇప్పుడు యూ ఇన్వెస్ట్ ఇన్ అ పర్టికులర్ కంపెనీ విత్ గుడ్ CEO, ఆ CEOకి ఏమైనా అవ్వచ్చు సడన్గా, సో ఆ రిస్క్ ఉంటుంది. సో సమ్ అన్నోన్ వేరియబుల్ ఉంటుంది, ఎప్పుడు నోన్ వేరియబుల్స్ ఉంటాయి. అన్నోన్ వేరియబుల్ బియాండ్ పాయింట్ మన చేతిలో లేనివి తో ఎక్కువ ఎక్స్పోజర్ పెట్టుకోకూడదు అని 25% 30% ఆఫ్ యువర్ వెల్త్ పెట్టుకో. దాని తర్వాత అజంప్షన్స్ అన్ని మీట్ అవుతుందంటే యూ కెన్ కీప్ కంటిన్యూ. ఇంత అనాలిసిస్ చేసే టైం ఒక ఇన్వెస్టర్కి ఉంటుందా అంటాను నేను. అంటే ఈ రోజుల్లో మీరు కూడా యూ ఆల్సో హ్యాండిల్ క్లయింట్స్ పోర్ట్ఫోలియో అండ్ చాలామంది ఇన్వెస్టర్స్తో కూడా మీరు కలుస్తూ ఉంటారు, మీటింగ్స్లో అటెండ్ అవుతూ ఉంటారు. నిజంగా అంత టైం ఉందా? ఐ థింక్ పీపుల్ అదే అండి, ఇప్పుడు నేను కూడా ఉన్నా అనుకోండి, ఐ కెన్ టెల్ యూ విత్ ఫుల్ కాన్ఫిడెన్స్ 60-70% ఆఫ్ కంపెనీస్ నాకే తెలియదు ఏమవుతుందో, అండ్ ఎలా ఇవాల్యుయేట్ చేయాలి కూడా నాకు తెలియదు. అండ్ అందులో ఏమవుతుందో చాలా కెమికల్ కంపెనీస్ ఉంటాయి. దాని అంటే వాట్ డస్ ఇది, నేను ఫుల్ టైం వర్క్ చేస్తున్నా కూడా బ్యాండ్విత్ ఉండదు నాకు చేయడానికి. సో నేను అంటుంది ఏంటి అంటే వాట్ ఎవర్ ఈజ్ ఇన్ యువర్ స్కోప్ ఆల్వేస్. ఇప్పుడు నేను ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నాను అనుకోండి, నాకు చాలా థింగ్స్ ఫార్మాలో తెలుస్తాయి విచ్ పర్సన్ లైక్ మీ విల్ నాట్ నో. సో ఆ ఎడ్జ్ మీద పట్టుకోండి మీరు. సో ఇఫ్ యువర్ అ డాక్టర్, ఓకే, అపోలోలో పనిచేసి ఎంతమంది డాక్టర్ అపోలో స్టాక్ కొన్నారు? అపోలో స్టాక్ హెస్ గివెన్ వెరీ గుడ్ రిటర్న్. సో వాళ్ళు ఆ డాక్టర్స్ ఎక్కడికో వెళ్ళి ఇది కన్నా కూడా అపోలో స్టాక్ పర్ఫామ్ చేస్తుందా లేదా అని అనాలిసిస్ చేసుకుంటే ఇట్ ఈస్ ఇన్ దేర్ ఓన్ డొమైన్ అంటున్నాను నేను, ఇన్స్టెడ్ ఆఫ్ రన్నింగ్ హియర్ అండ్ దేర్ అది. సో మీరు అండ్ యూ నీడ్ ఓన్లీ 4-5 స్టాక్స్ టు మేక్ గుడ్ వెల్త్ అండి. అంటే లాంగ్ టర్మ్ పెట్టుకుని 4-5 స్టాక్స్ పట్టుకున్నారంటే, అంటే సింపుల్ ఎగ్జాంపుల్, నిన్న కోటక్ వాళ్ళ AGM అయితే ఈ వాస్ టెల్లింగ్ 5,000 rupees ఇన్వెస్టెడ్ ఇన్ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇన్ 1985. 5,000 rupees in 1985, okay, is worth I think some 200 crores now. వావ్. ఓకే. సో ఇప్పుడు ఏంటి, కోటక్ మహీంద్రా బ్యాంక్ అర్లీ ఎంప్లాయీ ఉన్నాడు, వాడు జస్ట్ ఏం చేయకుండా ఆ కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్ అప్పుడు కొనేసుకుని వాడు రిటైర్ అయిపోతే బెటర్ దెన్ రియల్ ఎస్టేట్. ఓకే. సో అంటే సో దోస్ ఆర్ ద కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఇంకోటి ఐ జస్ట్ జనరలీ జోక్ అనమాట. అంటే నేను జనరల్లీ స్టాక్ మార్కెట్లో ఉన్నా కాబట్టి ఉత్తినే ఐ క్యాల్కులేట్, if my father had not invested in my education, all the money, అది కాకుండా దివిష్ షేర్స్ అప్పుడే IPO అయ్యాయి. And my father actually knew అంటే somebody in అంటే దివిష్ pharma background, and not pharma background, he is a chemical engineer. So he knew somebody there and they told him to buy Divi's and he didn't buy. సో ఐ జస్ట్ క్యాల్కులేటెడ్, అది నా ఎడ్యుకేషన్ పెట్టకుండా దివిష్ షేర్ అప్పుడు మా ఫాదర్కి చెప్పినప్పుడే కొనుంటే, సో ఇట్ వుడ్ హావ్ బీన్ వర్త్ 60 crores now. ఏది నా 4 lakh ఆఫ్ ఎడ్యుకేషన్ వెన్ సంబడి. సో దోస్ ఆర్ ద కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ విచ్ ఆర్ దేర్ అండ్ ఇట్ ఈస్ ఆల్ ఇన్ 20 years. సో మేబీ 18 to 20 4 lakhs
in 20 years back 4 lakhs of investment given 60 crores return. 60 crores now. Oh, okay. So that is the kind of compounding they have given. Okay, very good. సో వాట్ ఎవర్ యూ నో దాంట్లో Okay. ఇన్వెస్ట్ చేయండి. ఇఫ్ యూ గో టు సమ్ పర్టికులర్ ఏరియా వేర్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా ఆఫ్, దెన్ యూ ఆర్ ప్లేయింగ్ విత్ అంటే సమ్ వేరియబుల్స్ విచ్ యూ డోంట్ అండర్స్టాండ్. సో దెర్ ఇస్ ప్రాబిలిటీ ఆఫ్ ఫెయిలియర్ ఇస్ వెరీ హై. Mhm. సో మీరు ఏ ఫీల్డ్లో ఉన్నారో ఫస్ట్ ఆ బిజినెసెస్ చూడండి. మీరు Okay. మీకు ఎనీ ఫీల్డ్, మీరు డాక్టర్లో ఉన్నారంటే మీకు ఏ బోల్డ్ అని సప్లయర్స్ ఉంటారు, బోల్డ్ ఎంతమంది ఇది ఉంటారు. సో If యూ you're- లుక్ if you're ఎట్ a దోస్ doctor, then బిజినెసెస్ better విచ్ you యూ focus on అండర్స్టాండ్. pharma, focus on hospitals. కరెక్ట్, Okay, or related equipments line. కరెక్ట్. సార్ మార్కెట్ సడన్గా కొన్నిసార్లు పడుతూ ఉంటుంది. మైట్ బి ఒక్కోసారి 5% పడవచ్చు, 10% పడవచ్చు, 15% ఇన్స్టెన్సెస్ ఉంటాయి. వాట్ వుడ్ బి ది స్ట్రాటజీ? मतलब ఆ టైంలో ఎంటర్ అవ్వాలా లేకపోతే హోల్డ్ చేయాలా? అంటే ఎవ్రీబడి హ్యావ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్. అంటే ఒకప్పుడు అంటే కోవిడ్లో కూడా మనం చూసాం, అంటే కన్సిస్టెంట్గా ఒక 2 months దెర్ వాజ్ డ్రాస్టిక్ ఫాల్ పెరుగుతున్నప్పుడు అందరూ దే గివ్ డిఫరెంట్ ఒపీనియన్స్. ఆర్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్ ఆల్సో, చాలా మంది అనలిస్ట్ వచ్చేస్తారు పెరుగుతున్నప్పుడు, అదే మార్కెట్ పడుతున్నప్పుడు అందరూ సైలెంట్ అయిపోతారు. సో ఎలాంటి స్ట్రాటజీ ఉండాలి? యా, సో అంటే ఆఫ్ లేట్ దానికి ఇప్పుడు కూడా మార్కెట్ కూడా అలానే కొద్దిగా వాలటైల్గానే ఉంది ఆఫ్ లేట్. యా, సో దానికి బెస్ట్ ఇది ఎస్ఐపిలో పెట్టండి మీరు. సో సిస్టమాటిక్ SIP. ఇన్వెస్ట్మెంట్. యా, స్టాక్ ఎస్ఐపి, ఇండెక్స్ ఫండ్ ఎస్ఐపి. సో ఏమవుతుంది, ఎవ్రీ ఇయర్ దెర్ విల్ బి సమ్ ఈవెంట్ విచ్ విల్ కాజ్ ద మార్కెట్ టు ఫాల్. ఒకరోజు యుక్రెయిన్ అవుతుంది, ఒకరోజు ఇరాన్ అవుతుంది, ఒక ఇయర్ ఇంకోటి ఏదో అవుతుంది, ఇంకో ఏదో వార్ అవుతుంది, జపాన్ బాండ్ ఈల్డ్ అవుతుంది, ట్రంప్ ఎలక్షన్ అవుతుంది, ఇంకోటి ఏదో అవుతుంది. సో ఇఫ్ యూ పుట్ ఇట్ ఇన్ అన్ ఎస్ఐపి, అదేమవుతుందంటే ఆ లో పాయింట్స్ ఆఫ్ ది మార్కెట్ కూడా మీరు క్యాప్చర్ చేస్తారు. సో అది అండ్ అది డైలీ ఎస్ఐపిస్ కూడా వచ్చాయని విన్నా. డైలీ ఎస్ఐపి, యా, డైలీ ఎస్ఐపి కూడా చేయొచ్చు మీరు. బట్ మంత్లీ ఎస్ఐపి ఇస్ గుడ్ ఇనఫ్, అంటే యావరేజ్ అయిపోతుంది. సో ఎనీ క్రైసిస్ విల్ లాస్ట్ అట్లీస్ట్ 1 month. సో ఆ 1 monthలో ఇఫ్ యూ క్యాప్చర్ ఇట్ ఇస్ ఫైన్. సో ఎస్ఐపి చేశారంటే దెర్ ఇస్ అ డిసిప్లిన్, అండ్ మీరు ఆ లో పాయింట్స్ యూ విల్ క్యాప్చర్ అండ్ యూ విల్ గెట్ ఎ గుడ్ రిటర్న్. సో 15-20% పడిపోయింది అని చూడి అప్పుడు కూడా ఐ డోంట్ అంటే లంసమ్ పెట్టండి అని నేను అన్నాను. ఎందుకంటే దే హావ్ బీన్ ఇన్స్టెన్సెస్ ఫర్ ద ఇండెక్స్ ఫెల్ 50% ఇన్ ద పాస్ట్. సో ఇప్పుడు 15% పడింది, ఓకే ఇంక ఇక్కడ నుంచి పెరిగిపోతుంది అనడానికి కూడా లేదు. సో అంటే ది స్కేల్ ఆఫ్ క్రైసిస్ బట్టి, కోవిడ్ అప్పుడు ది ఇండెక్స్ ఫెల్ 10% ఎవ్రీ డే ఫర్ 3 days. సో ఇప్పుడు ఫస్ట్ డే 10% పడింది అని నెక్స్ట్ డే కొంటే ఎగిరిపోతారు. సో సింపుల్ ఏంటంటే అలా గ్యాంబుల్ చేయకుండా జస్ట్ బై ది ఎస్ఐపిలో పెట్టుకున్నాము అంటే సమ్ పోర్షన్ ఈస్ గోయింగ్ అండ్ ఆ లో పాయింట్స్ విల్ బి కవర్డ్. సో ఐ ఫీల్ ఎస్ఐపి ఈస్ ద బెస్ట్ రూట్ ఫర్ 99% ఆఫ్ ఇన్వెస్టర్స్. SIP is the best route. SIP is the best route. Don't try to time the market. స్టాక్ అది ఇండెక్స్ ఫండ్లో పెట్టమంటే, ఇఫ్ స్టాక్లో కూడా ఇఫ్ యూ నో వాట్ యూఆర్ డూయింగ్ యూ కెన్ పుట్ స్టాక్ ఎస్ఐపి, దెర్ ఇస్ నో ప్రాబ్లమ్. ఓకే. చాలామంది ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తారు ఫర్ వాట్ ఎవర్ ద రీజన్ ఆర్ దే హవ్ డన్ ది రీసెర్చ్. ఒక ఎగ్జిట్ స్ట్రాటజీ అనేది ఉండదు. అలాంటిది ఏమైనా ఉంటుందా ఎగ్జిట్ స్ట్రాటజీ అనేది? ఎగ్జిట్ చేయాలి అంటే ఎప్పుడు చేయాలి, అది ఎలా తెలుసుకోవాలి? యా, ఎగ్జిట్ ఇస్ అ వెరీ వాట్ యూ కాల్ సబ్జెక్టివ్ థింగ్. అది వెరీ డిఫికల్ట్ టు వాట్ యూ కాల్ ఎక్స్ప్లెయిన్. ఏమైనా దానికి ఏమైనా బెంచ్ మార్క్ ఉందా? బెంచ్ మార్క్ అయితే ఏం లేదండి. ఓకే. ఓన్లీ థింగ్ ఇస్ వాట్ ఐ కెన్ టెల్ ఇస్ వెన్ యూ ఫీల్ ది ఎర్నింగ్స్ హ్యావ్ పీక్డ్, అంటే ఇక్కడ నుంచి కంపెనీకి ఆ రేట్ ఆఫ్ గ్రోత్ ఇది అవ్వదు అని, అండ్ P/E ప్రాఫిట్ ప్రైస్ బై ఎర్నింగ్స్ ఆ రేషియో పీక్ అయింది అని ఫీల్ అయినప్పుడు యూ సెల్. బట్ ఇట్ ఈస్ అ వెరీ అంటే అన్సర్టన్ థింగ్ అనమాట ఆ ప్రెడిక్షన్. ఎందుకంటే ఎప్పుడు అంటే దాని తర్వాత ఇంకేమైనా చేంజ్ నేను ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఐ వాజ్ హ్యావింగ్ expectation of say about 10% or 15% or 20% yield I'm expecting out of that stock. నాకు 20% నాకు వచ్చింది రిటర్న్. సో స్టిల్ దెర్ ఈస్ అ స్కోప్ ఆర్ గ్రోత్ ఇన్ దాట్ కంపెనీ, బట్ స్టిల్ నా ఎక్స్పెక్టేషన్ మీట్ అయినప్పుడు ఇస్ ఇట్ రైట్ టైమ్ టు ఎగ్జిట్ ఆర్ ఐ హ్యావ్ టు జస్ట్ హోల్డ్ బ్యాక్? కొన్నిసార్లు అలా హోల్డ్ చేసిన వాళ్ళు కూడా లాస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కరెక్ట్. సో అదే ఇట్ కమ్స్ డౌన్ పెరిగినప్పుడు 20% పెరిగినప్పుడు డూ యూ ఫీల్ ద కంపెనీ విల్ గ్రో మోర్ ఆర్ నాట్? అండ్ రియల్ వెల్త్ ఎప్పుడు ఎలా క్రియేట్ అయింది అంటే పీపుల్ హూ హావ్ హెల్డ్ ఆన్ ఫర్ 10 years 15 years అలా పెట్టుకుని కూడా లాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రాబబ్లీ వి ఆర్ టేకింగ్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఓన్లీ, బట్ లాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ అంటే రియల్ వెల్త్ గెయిన్ అయింది కూడా లాంగ్ టర్మ్ హోల్డర్స్ కే. దట్ ఈస్ మై పాయింట్ అన్నమాట. లాంగ్ టర్మ్ హోల్డర్స్ హ్యావ్ ఆల్వేస్ అంటే సబ్స్టాన్షియల్ గెయిన్స్. ఎందుకంటే స్టాక్ 100% ఒక డేలో పెరగదు కదా, ఇట్ విల్ గ్రో 1%, 2%, 3% అలా స్లోగానే పెరుగుతుంది. సో అండ్ అది
కంపౌండ్ అయ్యి ఇది అవ్వడానికి ఇట్ విల్ టేక్ టైం. అంటే 5 times 10 times అవ్వాలి అంటే ఇట్ విల్ టేక్ టైం. సో ఇఫ్ యు ఆర్ ఇన్వెస్టెడ్ ఇన్ అ గుడ్ బిజినెస్, ఇట్ ఈస్ ఆల్వేస్ అంటే good to be sticking with the business. If you understand the business, if you feel the direction of business is correct, okay, and you are fine with the management, everything you are fine. But as you said, as it's a very అంటే you can there will be something new business రావచ్చు, మీ బిజినెస్ ఇది వెళ్ళచ్చు. సో ఆ రిస్క్ ఎప్పుడు ఉంటుంది. సో దానివల్లే వాట్ ఐ సే ఇస్ ఇండెక్స్ ఫండ్ కొనుక్కున్నారు అనుకోండి మీరు. సో ఇప్పుడు ఈసారి ఇన్ఫోసిస్ ఉంది, రేపు ఇంకో ఏ కంపెనీ సర్వం వచ్చింది, సర్వం విల్ కమ్ అండ్ రిప్లేస్ ఇన్ఫోసిస్ ఇన్ ది ఇండెక్స్. సో అప్పుడు ఏంటి, ఇండెక్స్తో మీరు సేఫ్ అవుతారనమాట. సో అది ఏమవుతుంది అంటే ఇట్ ఈస్ లైక్ బయింగ్ పీస్ ఆఫ్ ల్యాండ్ మళ్ళీ. సో ఎవరు ఏం చేసినా కూడా ఫైనలీ యాజ్ అ కంట్రీ ప్రోగ్రెస్ అయిపోతాం అనమాట. సో ఇండెక్స్ ఫండ్ కొన్నాము అంటే యు ఆర్ సేఫ్ ఫ్రమ్ ఆల్ సైడ్స్ అనమాట. సో ఇండివిజువల్ కంపెనీస్లో ఆ రిస్క్ ఎప్పుడూ ఉంటుంది. ఓకే సార్, ఇంకోటి కోవిడ్ తర్వాత ఇఫ్ యూ సీ లాస్ట్ 6-7 yearsలో I think lot of youngsters got into stock market, and this question I was just asking related to youngsters who are 25 to 30 years or 35 years age. Oka 10,000 or 20,000 rupees if they are investing into stock market for next 12 months, and what should be the practical learning roadmap for them, and how their journey should be? Yeah, if suppose if you are a 25-year-old guy and you wants to invest in the market, first start with an SIP into an index fund. Okay, and learn about the business tarvata. Suppose you feel any company is a good opportunity ante koncham dantlo bettandi, but as a long term savings, index fund lo always keep putting money. Okay, so first 1-2 years, 1-2 years, and I feel even 10 years, as long as you are working, you keep putting money into index fund. So there is no loss. ఎందుకంటే ఇండెక్స్ ఫండ్, as I told you, it is like betting on the country. You are buying a piece of a land of the country. So you will do well. There is, regardless of what happens, you will do well. So if you get any side opportunities, you can all అది 1 minute లో లిక్విడేట్ అయిపోతుంది కదా మీకు. ఇవాళ అమ్మితే రేపు అకౌంట్ లో మనీ వచ్చేస్తుంది. సో వన్స్ యూ లెర్న్ అండ్ యూ ఫీల్ there is a better opportunity somewhere, so then you can liquidate it and you can go there. But the thing is, at least as a discipline, first oka some amount you keep parking in index funds ankondi, you will keep that, and that capital will keep on growing kada. So it is always a security for you. Okay, inkokati sir, indaga మీరు I think technology related AI is really dominating the industry, the world also. Today so much information is available. Even if I ask AI also, AI will throw information, tell which stock is better or which stock is not better. So basis on AI, because anyway analysis being done, AI is loaded with information. దాన్ని బేస్ చేసుకుని కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చా స్టాక్ మార్కెట్? చాలామందికి అంత నాలెడ్జ్ లేదు, ఆర్ దే వాంట్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఫింగర్ టిప్స్, అండ్ AI is giving that information on finger tips. అలాంటప్పుడు is it better to depend on AI or do your due diligence properly on your own rather dependent on AI? AI, if it is giving analysis, use AI also. According to me, I use AI, a lot of AI I use. Okay. So you use AI, AI is just a tool to serve you. So if it is, but again decision depends on correct. And AI తో ఇంకొకటి ఏంటంటే అది అంటే ఫ్యూచర్ ప్రెడిక్షన్ లో జనరల్లీ చాలా రాంగ్ అవుతుంది అని నా ఫీలింగ్ ఇంతవరకు. ఓకే, సో పాస్ట్ అవన్నీ చెప్తుంది, అండ్ ఇట్ ఈస్ ఎనీథింగ్ చేంజ్ అయ్యి ఫ్రమ్ ద పాస్ట్ ఉంది అంటే అది ప్రెడిక్ట్ చేయలేదు. ఎందుకంటే అది ఆ లీప్ ఆఫ్ ఫెయిత్ తీసుకోదు, దాని డేటా దగ్గర లేదు, అండ్ లీప్ ఆఫ్ ఫెయిత్ తీసుకునే అలవాటు ఉంటుంది. హ్యూమన్ బీయింగ్ కి లీప్ ఆఫ్ ఫెయిత్ తీసుకునే అలవాటు ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు సమ్ న్యూ టెక్నాలజీ వస్తుంది, 4G వస్తుంది. అప్పుడు జియో వెన్ ఇట్ లాంచ్డ్, పీపుల్ థాట్ ఏం సక్సెస్ అవుతుంది, ఫ్రీగా ఇస్తున్నాడు 1 year ఇది అది. బట్ దాని తర్వాత మొత్తం రివల్యూషనైజ్ అయిపోయింది. అంటే అది మీరు ఏఐని అడిగారు అనుకోండి, అప్పుడు అది ఏఐ ఏం చెప్తుంది, 4G ఇంతవరకు సక్సెస్ఫుల్ అవ్వలేదని చెప్తుంది. ఎందుకంటే దాని ముందర 4G ఎప్పుడు ఇలా సక్సెస్ అయినట్టు ఎవరికి తెలియదు. సో ఏఐ ఈజ్ ఓన్లీ అండ్ అది ఎక్కువ కనెక్ట్ చేసి ఫ్యూచర్లో డాట్స్ కనెక్ట్ చేయదు. అంటే ఇట్ ఈస్ డిజైన్డ్ దట్ వే so that it doesn't hallucinate అంటారు దాన్ని. So you take whatever it is served, and it is like a calculator. So if it is giving you a lot of data analysis and all, take that data and analysis. But after that, it is you who has to make a decision whether you want to, and how do you want to act on that data. But it is definitely a great tool and for assimilating a lot of information. Okay. జనరల్గా ఈ మధ్యన
ఉమెన్స్ కూడా చాలా యాక్టివ్గా స్టాక్ మార్కెట్లోకి వస్తున్నారు అండ్ దే ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ టు ఇన్వెస్ట్ ఇన్ స్టాక్ మార్కెట్ అండి. అండ్ జనరల్గా వాళ్ళు బడ్జెటింగ్లో చాలా స్ట్రాంగ్గానే ఉంటారు. సో హౌ డు యూ థింక్ విత్ మినిమల్ నాలెడ్జ్ వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్కి లేకపోతే వాళ్ళకున్న ఇంట్రెస్ట్ని బేస్ చేసుకుని వాట్ డూ యూ సజెస్ట్ ఫర్ ఉమెన్స్ టు గెట్ ఇన్ టు స్టాక్ మార్కెట్? బికాజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు ఇంట్లోనే ఉంటారు, లేదా ఇంట్లో పనిలో బిజీ ఉంటారు, ప్లస్ టైం కూడా ఉంటుంది వాళ్ళకి. సో వాట్ ఈజ్ యువర్? మళ్ళీ సేమ్ అడ్వైస్ అండి, ఇండెక్స్ ఫండ్ అండి. ఎందుకంటే స్టాక్ డజంట్ కేర్ వెదర్ యువర్ మ్యాన్ ఆర్ ఉమెన్, ఓకే ఓకే అంటే ఓల్డ్ ఆర్ యంగ్, అంటే ఇట్ ఈస్ జస్ట్ అంటే ఓకే. సో ద సేమ్ థింగ్, ఇండెక్స్ ఫండ్ పెట్టుకోండి, స్లోగా కంపౌండ్ అవుతుంది. యాజ్ యూ లర్న్, అంటే సైడ్ లో ఇఫ్ యూ లర్న్ సంథింగ్ యూ కెన్ ఆల్వేస్ గో దేర్. అండ్ ఉమెన్ గోల్డ్ ఇది అది కొంచెం, గోల్డ్ ఆల్సో హస్ గివెన్ వెరీ గుడ్ రిటర్న్. ఓకే. సో గోల్డ్లో కూడా ఇన్వెస్ట్ చేయమంటారు? yeah, it has given, historically it has never disappointed, so there is no reason for me to tell that ante future will be any different. Last 40 years it has always given good returns, so I'm assuming in the future also it will give. ఓకే. సో చాలామంది రిటైర్డ్ ఎంప్లాయీస్ని కూడా నేను ఈ మధ్యన చూశానండి. ఆఫ్టర్ రిటైర్మెంట్ దే గెట్ లాట్ ఆఫ్ కార్పస్. ఆ కార్పస్ తీసుకొచ్చేసి వాళ్ళు దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ టు స్టాక్ మార్కెట్. యా, అక్కడ ఒక బిగ్ ఇది వాట్ ఐ సేస్, ఒకేసారి అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ డోంట్ ఎవర్ ఇన్వెస్ట్ ఇన్ స్టాక్ మార్కెట్. సపోజ్ యూ గెట్ అ పే అవుట్ ఆఫ్ 1 crore or something, okay, don't invest the 1 crore on day one. Put it that 1 crore as an asset. Suppose you want to invest it in the market, fine. జనరల్గా రిటైర్మెంట్ అనగానే వాళ్ళ ఏజ్ అరౌండ్ 58 to 60 years or 65 years. Correct. సో ఆ ఏజ్లో is it advisable for them to get into stock market? Because all these years you are into different line, again entering into a different line. No, index fund is చెప్తున్నా కదండి, it is like betting on the country. అది అసలు there is no loss, అంటే that is a very good investment. So for them also you are advising the right. And వాళ్ళకి the only advice is, if you have a crore, divide that into 10 lakhs per month and invest it over an year. Okay. Don't invest the whole amount at a single point of time. ఎందుకు అంటే ఆ ఇయర్లో ఏదో క్రైసిస్ వస్తుంది, when there will be a low point. సో మీ 10 lakhs కి you will get maybe 15 lakhs worth of shares అప్పుడు. సో don't put all the 1 crore at one point of time, and a crisis వచ్చినప్పుడు అవుతుందంటే 1 crore will become 60 lakhs or 70 lakhs. But suppose you invest 10 lakhs throughout the year అనుకోండి, సో ఆ లో పాయింట్స్ you will capture, and అక్కడి నుంచి ఏంటి అంటే మీ పోర్ట్ఫోలియో మీరు చూసుకున్నప్పుడు అట్లీస్ట్ యూ విల్ నాట్ బి డిసప్పాయింటెడ్. మీకు ఆ బిగ్ డ్రా డౌన్స్ కనిపించవు, మీకు ఓకే యావరేజ్ అవుట్ అవుతుంది. సో దట్ ఈస్ ద అడ్వైజ్ ఐ గివ్. ఇండియా స్టాక్ మార్కెట్ పర్సే చాలా గ్లోబల్ ఫ్యాక్టర్స్ కూడా ఇంపాక్ట్ అవుతున్నాయి. అంటే ఇండియన్ మార్కెట్ ఈజ్ ఆల్సో డిపెండెంట్ ఆన్ గ్లోబల్ మార్కెట్స్, బీట్ యూఎస్ ఇంట్రెస్ట్ రేట్స్ కానీ, లేకపోతే వార్ రీసెంట్గా డాలర్ ఇండెక్స్ కానీ, ఈవెన్ క్రూడ్ ఆయిల్, gold prices, ఇవన్నీ I think this is impacting the Indian market. And also what are the factors as an Indian investor you should keep in mind while investing? బ్లైండ్గా మనం ఇండియన్ మార్కెట్ని చూసే ఇన్వెస్ట్ చేయాలా, లేకపోతే యూ షుడ్ లుక్ ఎట్ ది గ్లోబల్ ఫ్యాక్టర్స్? బికాస్ గ్లోబల్ మార్కెట్స్ అనగానే టైమింగ్స్ మిస్ మ్యాచ్ వస్తాయి. ఇప్పుడు ఇండియన్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత గ్లోబల్ మార్కెట్స్ ఓపెన్ అవుతాయి. when I'm talking about US, లేకపోతే అదర్ మార్కెట్స్ లైక్ కెనడా. సో ఈవెన్ యూకే మార్కెట్ ఆల్సో మోస్ట్లీ ఆఫ్టర్నూన్నే ఓపెన్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు దెన్ హౌ డూ యూ థింక్ హ్యాండ్లింగ్, బికాజ్ without knowing the global market, entering only basis on the Indian market is also not good. Correct. Yeah, global market adds another layer of risk అండి నా ఉద్దేశంలో. I personally don't invest much in the global markets. I feel అంటే the growth is in India for next 20-30 years. So డెఫినెట్లీ లాస్ట్ రివర్స్ చెప్పేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. గ్లోబల్ మార్కెట్స్ బాగున్నాయి, ఇండియన్ మార్కెట్స్ బాగాలేవు అని కూడా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. కరెక్టే, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ది డాలర్ డిప్రిసియేషన్స్. బట్ అంటే మై అనాలిసిస్ ఇస్ నెక్స్ట్ 20-30 years ఇట్ ఇస్ ద టైమ్ ఫర్ ఇండియా అని నా ఫీలింగ్. ఓకే, దట్ ఇస్ అ పర్సనల్ వ్యూ పాయింట్. ఓకే, సో ఐ పర్సనల్లీ డోంట్ ఇన్వెస్ట్ మచ్ అబ్రాడ్. మోస్ట్ ఆఫ్ మై ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ హియర్ ఓన్లీ. అంటే ఇండియాలో కూర్చొని నేను అబ్రాడ్ కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నో ఆప్షన్స్ ఆర్ అవైలబుల్. యూ కెన్. మోతీలాల్ వాళ్ళ ఫండ్ ఉంది, మీరు యూ డోంట్ ఓవర్ నైట్ అది కూడా ఇష్యూ అవ్వదు మీకు. సో యూ జస్ట్ పుట్ యువర్ మనీ ఇన్ దట్ మోతీలాల్, జస్ట్ లైక్ నార్మల్ మ్యూచువల్ ఫండ్ లాగే కొనుక్కుంటారు మీరు. యువర్ మనీ ఈజ్ ఇన్వెస్టెడ్ ఇన్ ద US స్టాక్ మార్కెట్. సో దట్ ఈస్ డెఫినెట్లీ దర్. సో if you want to diverse, you can diversify అండి. There is nothing stopping you. But I somehow feel and India is the next growth market for next 30-40 years. So 30-40 years India is a growth market.
సింపుల్ అంటే ఇంకొక సింపుల్ ఐ కెన్ గివ్ యూ ఇది వై యూ షుడ్ ఇన్వెస్ట్ ఇన్ ఇండియా అనడానికి. ది పర్ క్యాపిటా జీడిపి అంటే టోటల్ కంట్రీలో మొత్తం ఫుల్ కంట్రీలో స్పెండ్ అయ్యే అమౌంట్ బై పాపులేషన్ ఇస్ $4,000 ఇండియాది పర్ క్యాపిటల్ జీడిపి. అంటే వీఆర్ యావరేజ్ ఎవ్రీ ఇండియన్ ఈస్ స్పెండింగ్ $4,000 ఎవ్రీ ఇయర్ యావరేజ్లో. యూఎస్లో పర్ క్యాపిటల్ జీడిపి ఈజ్ $85,000. సో మనం 4,000 నుంచి 20,000 వెళ్ళినా కూడా ఎకానమీ 5 times అయిపోతుంది. 5 times ఎకానమీ అయిందంటే అసెట్ ప్రైజెస్ 30-40 times అయిపోతాయి. 5 times ఎకానమీ సైజ్ పెరుగుతాయి. సో అంటే వాడు 85,000 నుంచి డబల్ అవడానికి 1,65,000 అవ్వాలి. మన 4,000 నుంచి 20,000 వెళ్ళడం ఇస్ అంటే ఆల్రెడీ పాత్ ఉంది అక్కడ. ఒక హ్యూమన్ కన్జంప్షన్ కూడా ఐ థింక్ దట్ ఇట్సెల్ఫ్ ఇస్ డబ్లింగ్ సబ్స్టాన్షియల్ గ్రోత్. yes, సో we are not even అంటే 1/20th of US per capita consumption. సో అంటే దట్ ఇట్ సెల్ఫ్ షుడ్ టెల్ యూ అంటే దెర్ ఇస్ సో మచ్ అంటే వాట్ యావరేజ్ పర్సన్ ఈజ్ యూఎస్ ఇప్పుడు కన్జ్యూమ్ చేస్తున్నది. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జీడిపి ఆల్సో యూఎస్ ఇస్ 5 times of India, right? కరెక్ట్. పాపులేషన్ ఇస్ 1/4. సో 1/20th అయిపోయింది. Okay. సో పర్ క్యాపిటా ఈచ్ పర్సన్ ఈస్ స్పెండింగ్ సబ్స్టాన్షియలీ హైయర్ అక్కడ. సో నా ఉద్దేశంలో ఇండియా విల్ రీచ్ 20,000 పర్ క్యాపిటా. సో 20,000 పర్ క్యాపిటా వెళ్ళినప్పుడు మీకు ఆపర్చునిటీస్ ఆటోమేటిక్గా క్రియేట్ అవుతాయి అంటారు. ఓకే. నో సింపుల్ థింగ్. ఇప్పుడు ఐ బాట్ అ కంపెనీ కాల్ సుబ్రోస్ 2016లో. 2014-15లో కూడా ఐ రిమెంబర్ కార్ బయట మనం వెళ్తే విండోలు బయట విండోలు దింపి నడిపేవారు. పీపుల్ వేర్ వరీడ్ అబౌట్ మైలేజ్ కార్స్లో. ఎక్కువ మంది ఏసీ వేసుకునేవారు కాదు అప్పుడు. అంటే చాలా కార్స్లో ఉండేవి కదా ఏసీ యూస్ టు బి ఎ ఫీచర్. అంటే వేర్ యూ గెట్ ఇన్ హై ఎండ్ మోడల్ ఈవెన్ 2010-8లో కూడా. సో చాలా కార్స్ యూస్ టు ఫైండ్ వేర్ ద విండో ఇస్ డౌన్. బట్ ఇప్పుడు యూ నాట్ ఈవెన్ ఫైండ్ ఎ సింగిల్ కార్ వేర్ ద విండో ఇస్ డౌన్. ఎవ్రీ కార్ హాజ్ ఎన్ ఏసీ. ఎవ్రీ హౌస్ విల్ హ్యావ్ ఎన్ ఏసీ ఇన్ నెక్స్ట్ 20 years. సో మీ కన్జంప్షన్ ఉంది చూసారా, అది యాజ్ ద కంట్రీ గోస్ ఫార్వర్డ్ ఇట్ ఈస్ అన్బిలీవబుల్ అనమాట. అండ్ అప్పుడు వాట్ ఐ ఫౌండ్ వాజ్ సుబ్రోస్ ఇస్ ద అంటే 60% మార్కెట్ షేర్ ఆఫ్ ఆల్ కార్ సప్లై చేసేది ఒకటే కంపెనీ. అది 30 రూపీస్కి దొరికింది ఆ షేర్. అదేమో అది 300 రూపీస్కి వెళ్ళింది. సో నేను అంటుంది ఏంటంటే కన్జంప్షన్ ఇండియాలో ఈస్ గోయింగ్ టు గో క్రేజీ అంటే ఇన్ ఎవ్రీథింగ్ అనమాట. ఇదివరకు చిన్నప్పుడు ఒక షూ కొనుక్కునేవారు. ఒక షూ కొనుక్కుని పీపుల్ యూస్ టు యూజ్ ఇట్ ఫర్ 2 years. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ 20-year-old కిడ్ చూస్తే వాడికి 2-3 షూస్ ఉంటాయి. ఓకే, మీరు అదే యూఎస్ కిడ్ని అడిగారంటే వాడికి 10 షూస్ ఉంటాయి. సో కన్జంప్షన్, హ్యూమన్ కన్జంప్షన్ అన్నది ఇట్లా ఎక్స్పోనెన్షియల్గా పెరిగిపోతుంటుంది అనమాట. అండ్ ఫారెన్ హాలిడే తీసుకోండి. హౌ మెనీ పీపుల్ యూస్ టు గో ఫర్ అ ఫారెన్ హాలిడే 15 years బ్యాక్? హార్డ్లీ. అంటే ఆఫ్ లైట్ ఐ థింక్ ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ పడిపోతున్నాయి. అండ్ ఈ లోకల్ టూరిజం పెరుగుతుంది. సో హ్యూమన్ ఇండియన్ కన్జంప్షన్ అన్నది ఇట్ ఈస్ గోయింగ్ టు గో త్రూ ద రూఫ్. అంటే ఆ 80,000 పర్ క్యాపిటా సేమ్ హ్యూమన్స్ అక్కడ కూడా ఉన్నారు. సో 80,000 ఖర్చు పెట్టినట్టే వీళ్ళకి కూడా 80,000 ఉంటే ఖర్చు పెట్టేస్తారు మనం కూడా. సో యూ షుడ్ బి టార్గెటెడ్ ఇన్ ఇండస్ట్రీస్ విచ్ ఆర్ క్రియేటింగ్ అ సర్వీస్ విచ్ విల్ కేటర్ టు దట్ 80,000 పర్ క్యాపిటల్. ఓకే. సో మనం 4,000లో ఉన్నప్పుడు నా ఉద్దేశంలో దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ ఇన్వెస్టింగ్ ఇన్ 80,000 పర్ క్యాపిటల్ జీడిపి జస్ట్ బికాజ్ ఇట్ హస్ గివెన్ గుడ్ రిటర్న్స్ ఇన్ 2-3 years. సార్ ఇంకోటి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎస్పెషలీ యంగ్ జనరేషన్. బికాజ్ ఇందాక కూడా ఒక 25 to 30 years ఆర్ 25 to 35 years మధ్యన because now credit is freely available and easily available by the banks or by the financial institutions. They are borrowing money, తెలుసో తెలియకో అవసరం ఉండి తీసుకుంటున్నారు. they're investing into stock market. So is it right way to borrow the money from the banks and invest into stock market? What is your advice? No, leverage always carries risk అండి. It always carries risk. అంటే ఎనీ సార్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, బికాజ్ చాలా మంది లోన్ తీసుకుని ప్రాపర్టీలు ఇన్వెస్ట్ చేస్తారు. అంటే ఈరోజు హోమ్ లోన్ ఐ అండర్స్టూడ్, త్రూ పర్సనల్ లోన్స్, కరెక్ట్, అన్సెక్యూర్డ్ లోన్స్ తీసుకుని కూడా, బికాజ్ యాప్లో కూడా ఈరోజు ఈ మధ్యన చాలా ఫ్రీక్వెంట్గా ఐ థింక్ క్రెడిట్ ఈస్ ఫ్రీలీ అవైలబుల్. సో హౌ దిస్ విల్ ఇంపాక్ట్? అంటే నా ఉద్దేశంలో ఇట్ ఇస్ డబుల్ ఎడ్జ్ సోర్డ్. బట్ అంటే వన్స్ పీపుల్ అంటే కొన్ని మిస్టేక్స్ అయ్యి పీపుల్ లర్న్, లాంగ్ టర్మ్ ఇట్ ఇస్ అ పాజిటివ్ అని నా ఫీలింగ్. అంటే దేర్ ఇస్ యాక్సెస్ టు క్రెడిట్ ఫర్ అ పర్సన్ హూ రియల్లీ నీడ్స్ క్రెడిట్. ఇప్పుడు banks are suggesting not to do such activities, సజెస్టింగ్ అండ్ ఇట్ ఈస్ లైక్ ఎవ్రీథింగ్. అంటే ఇనీషియల్ ఏమవుతుంది అంటే కొంతమంది మిస్టేక్స్ చేస్తారు, చేతులు కాల్చుకుంటారు. ఇట్ విల్ బి ఎ లెసన్ ఫర్ ది నెక్స్ట్ జనరేషన్ అనమాట. సో ఇనీషియల్లీ డెఫినెట్గా ఎనీ కొత్త ఇది ఇచ్చినప్పుడు దే విల్ మిస్యూజ్ ఇట్. ఏఐని కూడా ఇనీషియల్లీ చాలా మంది మిస్యూజ్ చేసి ఇది అది చేస్తారు.
సో మిస్యూజ్ చేయడం అన్నది ఇట్ ఈస్ వెరీ కామన్ అండి సొసైటీలో. అంటే సో దాని మీద బట్ యూ కెనాట్ డినై అంటే క్రెడిట్ టు సంబడి హూ నీడ్స్ క్రెడిట్ నా ఫీలింగ్లో. ఇప్పుడు ఇదివరకు ఏంటి, ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, ఇంకో ఏమన్నా స్టార్ట్ చేయాలన్నా, ఆర్ సపోజ్ ఒక స్టూడియో పెట్టాలన్నా ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పర్సనల్ లోన్ వచ్చింది అనుకోండి, క్రైసిస్ టైంలో ఈజ్ ఏబుల్ టు టైట్ త్రూ. ఇదివరకు ఏంటంటే క్లోజ్ చేయాల్సి వచ్చేది సిచ్యువేషన్. సో లెవరేజ్ యూస్డ్ ప్రాపర్లీ ఆల్సో క్రియేట్స్ అంటే లైఫ్స్, అంటే ఇట్ హెస్ ఇంప్రూవ్డ్ సో మెనీ లైఫ్స్. సో ఆ మిస్యూజ్ చేసే పర్సంటేజ్ డెఫినెట్లీ మీరు అన్నది ఎక్కువ అవుతుంది. బట్ ఐ ఫీల్ సొసైటీలో ఏమవుతుంది అంటే అది అయ్యి మళ్ళీ ఇట్ కమ్స్ బ్యాక్ టు ద బ్యాలెన్స్ అవుతుంది. బ్యాంక్స్ టైట్ చేస్తారు, క్రెడిట్ స్కోర్లు ఎఫెక్ట్ అవుతాయి, సో వాళ్ళు నేర్చుకుంటారు. సో మేబీ ఆ పెండులం ఇప్పుడు మేబీ కొంచెం అట్ సైడ్ స్వింగ్ అయింది, బట్ ఐ బిలీవ్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు ది మీన్ యావరేజ్ పాయింట్కి ఇట్ విల్ కమ్ బ్యాక్ అని నా ఫీలింగ్. ఓకే. సో బట్ క్యాలిక్యులేటివ్ గా ఉండండి, యు హావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్, బి క్యాలిక్యులేటివ్ అండ్ అండర్స్టాండ్ దట్ క్రెడిట్ ఈస్ దేర్ అంటే యాజ్ అన్ ఆపర్చునిటీ ఫర్ యూ. డోంట్ బి రెక్లెస్ విత్ ఇట్. ఇఫ్ యు ఆర్ రెక్లెస్ యూ విల్ పే ది ప్రైస్. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ. సో బీ వెరీ కేర్ఫుల్. బీ వెరీ కేర్ఫుల్ వెన్ యూ ఆర్ యూజింగ్ ఇట్. బట్ no, because I have seen lot of people అంటే who actually leverage తోటి when they are starting off అది పర్సనల్ లోన్ పెట్టి ఇది పెట్టి అది పెట్టి ఆ లీన్ పీరియడ్ సర్వైవ్, ఆఫ్టర్ దట్ ది కంపెనీ హ్యాస్ టేకెన్ ఆఫ్. సో ఇట్ ఈస్ గుడ్, బట్ యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అండ్ జనరల్గా ఇంకో క్వశ్చన్ సార్, ఇప్పుడు నేను ఇఫ్ ఐ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ టు ప్రాపర్టీ, దెర్ ఈస్ అన్ అడ్వైజర్ ఆర్ అ బ్రోకర్, సో ఐ టేక్ హిస్ అడ్వైస్, బేసిస్ ఆన్ హిస్ అడ్వైస్ ఆర్ బేసిస్ మై డ్యూ డెలిజెన్స్ ఐ వుడ్ బి ఇన్వెస్టింగ్. అండ్ స్టాక్ మార్కెట్ వచ్చేటప్పటికి చాలామంది వాళ్ళ ఓన్ డెసిషన్స్ తీసుకోవడానికి ట్రై చేస్తారు. విన్ సోషల్ మీడియా కూడా డెఫినెట్లీ ఇట్ ఈస్ హెల్పింగ్, గివింగ్ సమ్ టిప్స్, వాట్ ఎవర్ ఇట్ మే రైట్ ఆర్ రాంగ్గా పక్కన పెడదాం. కానీ ఒక స్టాక్ మార్కెట్లో కూడా యూ నీడ్ అడ్వైజర్ టు ఇనీషియలీ, ఆర్ ఇట్ షుడ్ బి అ లాంగ్ టర్మ్ అడ్వైజర్. యాక్చువల్లీ నా ఉద్దేశంలో స్టాక్ మార్కెట్లో అడ్వైజర్స్ యాక్చువల్లీ చాలా మంచి వాళ్ళు ఉన్నారు. అంటే రియల్ ఎస్టేట్ కన్నా కూడా ఇట్ ఈస్ మచ్ మోర్ ఆర్గనైజ్డ్ నా ఫీలింగ్. ఓకే. సో ఇఫ్ యూఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ మ్యూచువల్ ఫండ్ ఆర్ సంథింగ్, యాక్చువల్లీ దేర్ ఆర్ సమ్ టేక్ అడ్వైస్ బిఫోర్ ఇన్వెస్టింగ్. దేర్ ఆర్ సమ్ మ్యూచువల్ ఫండ్స్ విచ్ ఆర్ వెరీ గుడ్. అంటే ది మేనేజర్స్ హూ ఆర్ దేర్ and they do a very very good job. You are getting 16% 17% compounded over 7-8 years. There are funds like that. So it is not that there are not there. అంటే ఇప్పుడు జస్ట్ లైక్ రియల్ ఎస్టేట్ కూడా బ్రోకర్ కరెక్ట్ వాడిని పెట్టుకుంటే యూ విల్ బి గుడ్, కరెక్ట్ తప్పు వాడిని పెట్టుకుంటే యూ ఆర్ అగైన్ యూ విల్ పే ద ప్రైస్. సో బట్ ఐ ఫీల్ స్టాక్ మార్కెట్లో యాక్చువల్లీ యూ హ్యావ్ మచ్ మోర్ బెటర్ గైస్ దాన్ రియల్ ఎస్టేట్, అంటే యాజ్ బ్రోకర్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్. So always depend on advisory service. Always it is better. If you don't know about something, you take, even you know also better you take advice. Correct. Sometimes it's good. It's good. Yeah. If it is not your field, it is always good to take advice. Okay. So thank you very much Raghu garu. Lot of insights, lot of information. Ivaala meeru raavadam, information share cheyadam definitely ma viewers ki ma customers kuda definitely this is going to be very very helpful, because our objective is very clear. We are trying to simplify the finance, and by inviting guests like you, so thank you very much, and thanks for watching this episode. If you need more information, if you need any more information with regards to any other podcast you want, please like this video and share this video, or feedback you want to give, please give feedback. Definitely we always there to support you. So thank you very much Raghu garu. Thank you, and my pleasure. Thanks.